3 days క్లాసెస్ విన్న వాళ్ళు ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఈ మధ్య జాయిన్ అయ్యారు కాదు, అంటే ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు నిన్న జాయిన్ అయ్యారు కాదండి. సో హియర్ కెన్ ఐ జాయిన్ అవ్వండి, ప్రాబ్లం లేదు. సో ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి నో ప్రాబ్లం. సో మీ టైమింగ్స్ మీ కన్వీనియంట్ పెట్టండి. సో ఎందుకంటే స్టడీ అవుతున్నారు కాబట్టి కాలేజ్ టైమింగ్స్ చూసుకోండి. సో ఈ రోజు కొత్త టాపిక్ అండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో ఈరోజు టాపిక్ చూడండి, కాంట్రా ఆపరేషన్స్ అండి. సో కాంట్రా గురించి కూడా టాలీ షార్ట్ కట్ కీస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తున్నాం కదండి. సో కాంట్రా షార్ట్ కట్ కీ ఏం చెప్పాను చెప్పండి. మీకు టాలీ బేసిక్స్ చెప్పినప్పుడు షార్ట్ కీ చెప్పినప్పుడు కాంట్రా షార్ట్ కట్ కీ ఏమనుకున్నాం? F4 ఓకే. సో ఇప్పుడు చూడండి, కాంట్రా ఆపరేషన్స్ అంటే అసలు కాంట్రా అనేది ఎలాంటి సిచ్యువేషన్స్ లో వస్తుందో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తున్నామండి. సో చెప్పుకున్నట్టు ఒక బ్యాంక్ అకౌంట్ ని మనం క్రియేట్ చేసుకుంటాం కదా బిజినెస్ పర్పస్ కోసం. సో కరెంట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకుంటాం. సో ఓపెన్ చేసినప్పుడు సో జనరల్ గా ఏంటి, మన దగ్గర ఉన్న క్యాష్ అనేది బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటున్నాం, అవునా? సో బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటున్నాం. మన కంపెనీకి అవసరమైనప్పుడు తిరిగి ఏదైతే బ్యాంక్ లో మనం డిపాజిట్ చేసుకుంటున్నామో తిరిగి ఆ క్యాష్ ని మళ్ళీ మనం తెచ్చుకుంటున్నాం కదండి. సో మెయిన్ కాన్సెప్ట్ ఈ కాంట్రా ఆపరేషన్స్ అంటే అవేనండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అండ్ క్యాష్ విత్డ్రాల్ ఇంటూ ద బ్యాంక్. అంటే మన దగ్గర ఉన్న క్యాష్ ని మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటున్నప్పుడు ఎలా మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి టాలీ సాఫ్ట్వేర్ లో. సో అదే విధంగా క్యాష్ విత్డ్రాల్ ఇంటూ ద బ్యాంక్ అంటే తిరిగి బ్యాంక్ నుంచి మనం తెచ్చుకుంటున్నప్పుడు ఎలా పోస్ట్ చేయాలి ట్రాన్సాక్షన్స్ అనేది ఈ కాన్సెప్ట్ అండి. చూడండి, నోట్ ఇన్ ది అబౌట్ ట్రాన్సాక్షన్ ఇస్ నాట్ రిఫ్లెక్టెడ్ టు ద నెట్ ప్రాఫిట్. అంటే ఏంటండి, ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి దేనికి సంబంధించినవి? ఈ క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే క్యాష్ విత్డ్రాల్ ఇంటూ ద బ్యాంక్, రెండు కూడా బ్యాంక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. సో ఒకవేళ ఏదన్నా మనకి డిఫరెన్స్ వస్తే బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెన్స్ వస్తుంది, కానీ వాల్యూస్ నెట్ ప్రాఫిట్ కి ఎప్పుడు కూడా డిఫరెన్స్ రాదు. సో మీకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ఏవైతే మనం మెయింటైన్ చేస్తున్నామో ఆ బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించి మనకి డిఫరెన్స్ వస్తుంది, కానీ నెట్ ప్రాఫిట్ ఈక్వల్ గానే ఉంటుందండి. సో మన ప్రాబ్లంలు అయిపోయిన తర్వాత మనం బ్యాలెన్స్ షీట్ చెక్ చేసినప్పుడు నెట్ ప్రాఫిట్ కరెక్ట్ గా ఉందంటే బ్యాంక్ బ్యాలెన్సెస్ కరెక్ట్ లేకపోయినా మనకి రాంగ్ ఆన్సరే. సో నెట్ ప్రాఫిట్ కరెక్ట్ ఉన్నంత మాత్రాన కాదండి. మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఇండివిజువల్ గా పోస్ట్ చేస్తున్నామో, సో బ్యాంక్ ద్వారా పోస్ట్ చేస్తున్నాం అనుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉండాలి. సో క్యాష్ ద్వారా పోస్ట్ చేస్తున్నప్పుడు క్యాష్ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉండాలి. సో ఇట్లా మనం ఏ ట్రాన్సాక్షన్స్ నుంచి అయితే పోస్ట్ చేస్తున్నామో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనకి ఫైనల్ గా ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. సో ఇప్పుడు అదే అంటున్నాడు కదా, ఇన్ ది అబౌట్ 2 ట్రాన్సాక్షన్స్ ఇస్ నాట్ రిఫ్లెక్టెడ్ టు ద నెట్ ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ కరెక్ట్ గానే వస్తుంది, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ లో పోస్ట్ చేయాల్సిన ఎంట్రీస్ తీసుకెళ్లి క్యాష్ లో పోస్ట్ చేశారనుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్ టాలీ అవుతాయా? సో ఇప్పుడు క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్, అవునా? సో ఇక్కడ బ్యాంక్ ఎంట్రీస్ ఉన్నాయి. ఈ బ్యాంక్ ఎంట్రీస్ కాస్త మనం తీసుకెళ్లి క్యాష్ లో పోస్ట్ చేస్తే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్సెస్ అన్ని ఈక్వల్ అవుతాయా? ఈక్వల్ అవ్వవు కదా. సో అంటే ఎక్కడ పోస్ట్ చేయాల్సిన ట్రాన్సాక్షన్స్ అక్కడ పోస్ట్ చేసిన మాత్రమే మనకి ప్రాబ్లం కరెక్ట్ గా వస్తుందండి. సో ఇప్పుడు చూడండి, 2 రూల్స్ అంటున్నాడు ఇక్కడ, క్యాష్ డిపాజిట్ ఇంటూ ద బ్యాంక్. సో మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చెప్పాను, గుర్తున్నాయా ఎవరికైనా? సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఎన్ని రకాలండి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్? 3నా? సో ఏమేంటి అవి, వాటి నేమ్స్ గుర్తున్నాయండి? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ థర్డ్ వన్ నామినల్ అకౌంట్. ఓకే, సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి పర్సనల్ అకౌంట్ అండి. సో పర్సనల్ అకౌంట్ రూల్ ఏమని చెప్పాను నేను? డెబిట్ ఇస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఇస్ ద గివర్. అదేనా రూల్ చెప్పింది పర్సనల్ అకౌంట్? సో మీకు పర్సనల్ అకౌంట్ ఆ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ ఇదే చెప్పానండి. ఒక పర్సన్ డైరెక్ట్ గా మన దగ్గర ఉన్న క్యాష్ ని తీసుకువెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు అని, అదే కదా. సో ఇప్పుడు డెబిట్ ఇస్ ద రిసీవర్, క్రెడిట్ ఇస్ ద గివర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ చూడండి.
సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ద బ్యాంక్. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ ఏం చేస్తారంటే, ఒకటి మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి, ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, ఇంకొకటి బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి. ఇప్పుడు క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే ఫస్ట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. సో మన దగ్గర నుంచి క్యాష్ ఏమవుతుంది, క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే మన దగ్గర నుంచి క్యాష్ అనేది బయటికి వెళ్తుందా, లేదంటే మనకేదైనా క్యాష్ వస్తుందా అండి లోపలికి? అవుట్ గోయింగ్. ఎందుకంటే క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే పర్సనల్ గా మనమే వెళ్ళి బ్యాంక్ కి డిపాజిట్ చేయాలి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు క్యాష్ బయటికి వెళ్తుంది కాబట్టి దాన్ని ఏం చేస్తారు? ఎస్, కిరణమయ్య గారు గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి, బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, కరెక్టే. సో ఈ ట్రాన్సాక్షన్ అందరికీ అర్థమైందా? బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని ఎలా వచ్చింది అర్థమైంది అందరికి? సో ఎందుకనంటే మనం డైరెక్ట్ గా క్యాష్ అనేది బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నారండి. సో మనం 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లో ఆలోచించాలని చెప్పాను. ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఏమవుతుంది, క్యాష్ మన దగ్గర నుంచి బయటకు వెళ్తుంది. సో మన దగ్గర నుంచి బయటకు వెళ్తుంది ఏం చేస్తారు, ఓచర్లు అయితే క్యాష్ డెబిట్ చేస్తారు అంటున్నాను. సో జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మన దగ్గర నుంచి క్యాష్ బయటకు వెళ్తుంటే సో క్యాష్ ని క్రెడిట్ చేస్తారు కదా. సో ఇప్పుడు క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే బ్యాంక్ వాడికి ఏమవుతుంది, ఆ క్యాష్ అనేది బ్యాంక్ కి వస్తుంది కదా. సో బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లో కూర్చున్నారండి. సో మీరు బ్యాంక్ మేనేజర్. సో బ్యాంక్ మేనేజర్ అంటున్నప్పుడు సో బయట కస్టమర్స్ చాలా మంది ఉంటారు కదా. సో ఎవరో ఒక కస్టమర్ వచ్చి మీకు డిపాజిట్ చేస్తున్నారు బ్యాంక్ కి. సో బ్యాంక్ కి డిపాజిట్ చేస్తున్నారంటే మీకు మనీ వస్తున్నట్ట పోతున్నట్ట? ఇన్కమింగ్. సో బ్యాంక్ కి ఇన్కమింగ్ కాబట్టి బ్యాంక్ డెబిట్ చేస్తాడు, అంతేనా? ఇప్పుడు ఎంట్రీ ఏమవుతుంది చూడండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ కి. సో బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో ఎందుకంటే మనం క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర నుంచి క్యాష్ బయటకు వెళ్తుంది. సో ఎవరి దగ్గరికి వెళ్తుంది, బ్యాంక్ దగ్గరికి వెళ్తుంది. సో బ్యాంక్ డెబిట్ చేశాడు, బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్. సో ఇది ఒక పోస్టింగ్ అండి. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి, సో క్యాష్ విత్ డ్రా ఇంటూ ద బ్యాంక్. ఇప్పుడు డిపాజిట్ చేశాం కదా, తిరిగి మన మనీని మనం తెచ్చుకున్నామండి. సో మనకు అవసరమైన ఈ ఆర్గనైజేషన్ కోసం. సో ఎప్పుడైతే మనం డిపాజిట్ చేసామో మనం డిపాజిట్ చేసిన మనీని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకున్నాం. సో ఇప్పుడు ఎంట్రీ ఏమవుతుంది చెప్పండి, మనం మనీ తిరిగి తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎంట్రీ ఏమవుతుందండి, జస్ట్ రివర్స్ ఎంట్రీ, అంతే కదా. సో ఇందాకేమో మన దగ్గర నుంచి క్యాష్ బయటికి వెళ్తుంది కాబట్టి సో బ్యాంక్ కోడ్ రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అనుకున్నాం. ఇప్పుడు తిరిగి తెచ్చుకుంటున్నప్పుడు ఏమవుతుందండి, మనకి మనీ వస్తున్నాయి, అవునా. సో మనకి మనీ వస్తే మనం తీసుకుంటాం కదా, సో డెబిట్ చేస్తున్నాం. క్యాష్ అకౌంట్ డేటా టు ఎవరు ఇస్తున్నారు ఇక్కడ, బ్యాంక్ కోడ్. సో క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో ఈ 2 పాయింట్స్ గురించి అందరికి అర్థమైనాయా అండి? ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఈ 2 పాయింట్స్ గురించి అందరికీ క్లియరా? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ. సో అందరికీ క్లియరే కదా, నో డౌట్స్ కదా? యా, ప్రాబ్లం 1 చూడండి. ఓకే, సో జనరల్ గా మనం చెప్పినామండి, ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం కదా. సో ఒక ప్రాబ్లమ్ ని, ఒక అకౌంటింగ్ ప్రాబ్లమ్ ని టాలీ సాఫ్ట్వేర్ లో మనం క్రియేట్ చేయాలంటే 3 స్టెప్స్ అనుకున్నాం కదా. ఫస్ట్ స్టెప్ ఏంటండి అందులో? సో మనం డిస్కస్ చేసుకున్న 3 పాయింట్స్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి, ప్రాబ్లమ్ ని టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేయాలంటే క్రియేట్ కంపెనీ. ఎస్. సో మన లాస్ట్ 3 days కొన్ని కంపెనీస్ మనం డిస్కస్ చేస్తున్నాం కదండి టాలీ సాఫ్ట్వేర్ లో. లెఫ్ట్ సైడ్ న మనకి హైలైట్ అయినాయి అని చెప్తున్నాం కదా. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఓన్లీ ఎస్బీఐ మాత్రమే మీకు కనిపిస్తుంది ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ లో.
సో రిమైనింగ్ కంపెనీస్ అన్ని ఏవండి? సో మనం నరేష్కి సంబంధించి కంపెనీ చేసాం, రాజేష్కి సంబంధించి కంపెనీ చేసాం కదా. సో ఆ కంపెనీస్ అన్ని ఎక్కడ ఉంటాయి? ఎవరికైనా ఐడియా ఉందా? సో మన లాస్ట్ 2 days నుంచి కొన్ని కంపెనీస్ మనం క్రియేట్ చేసాం కదా టాలీ సాఫ్ట్వేర్ లో ఇక్కడ. సో ఏవండి కంపెనీస్ అన్ని? సో ఎవరికైనా ఐడియా ఉన్నాయా ఆ కంపెనీస్ అన్ని ఎక్కడ మనకి సేవ్ అవుతాయి డేటా అనేది? ఎస్, గుంటూరు డిస్టిక్ నుంచి కిరణ్మయ్ గారు. సో కంపెనీ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆ డేటా అంతా కూడా మీకు ఫస్ట్ షార్ట్ కట్ కి చెప్పాను కదండి. సో F3. సో F3 మనం క్లిక్ చేసినప్పుడు 4 ఆప్షన్స్ ఉంటాయి అనుకుంటున్నాను. చూడండి ఏమేంటి? క్రియేట్ కంపెనీ, ఆల్టర్ కంపెనీ, సెలెక్ట్ కంపెనీ అండ్ షెడ్ కంపెనీ. సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం? లాస్ట్ ఏవైతే ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసామో ఆ కంపెనీస్ అన్ని ఎక్కడ సేవ్ ఉంటాయని చూడాలని చెప్పాను కదా. సో ఆ కంపెనీస్ అని మనకు కావాలి అంటే మనకు ఆప్షన్ సెలెక్ట్ కంపెనీ. ఓకే, సో సెలెక్ట్ చేయండి. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కంపెనీస్ అన్ని. సో ఇవన్నీ కూడా కంపెనీస్ ఏనండి. సో ప్రీవియస్ గా టాలీ సాఫ్ట్వేర్ అంతా కూడా ఎడ్యుకేషనల్ మోడ్ కాబట్టి ఏవైతే డిస్కస్ చేసుకుంటున్నామో కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా కంపెనీ కావాలనుకోండి, లాస్ట్ ప్రీవియస్ కంపెనీ కావాలి, ఇక్కడ మీకు పైన సెలెక్ట్ కంపెనీ కింద మీకు సెర్చ్ బాక్స్ ఉంది కదా. ఈ బాక్స్ లో మీరు ఏ పేరుతో అయితే కంపెనీ క్రియేట్ చేశారో ఆ కంపెనీ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా కంపెనీ మీకు వచ్చేస్తుందండి. ఓకే, సో సెలెక్ట్ కంపెనీస్ లో ఉంటాయి మనం చేసిన కంపెనీస్ అన్ని కూడా. సో ఇప్పుడు మనం కంపెనీ క్రియేషన్ కదా, కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ కంపెనీ. సో చూడండి, సో మనకి ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చారు? సో మిస్టర్ జోసెఫ్. సో మిస్టర్ జోసెఫ్. సో స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో ఎప్పుడైతే నేను స్టేట్ ఎంటర్ చేశానో ఆటోమేటిక్ గా కంట్రీ ఇండియా అని వచ్చేస్తుందండి. సో ఇక్కడ నేను ఒక షార్ట్ కట్ కి చెప్పాను కదా, చెప్పండి ఏంటి షార్ట్ కట్ కి? కంపెనీ క్రియేట్ అవ్వడానికి షార్ట్ కట్ కి ఏంటి? Ctrl+A. సో చూడండి, ఎప్పుడైతే Ctrl+A అని క్లిక్ చేసామో ఇప్పుడు ఏమైపోయింది టాలీ సాఫ్ట్వేర్ లో షార్ట్ కట్ లో కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. అంటే ఇప్పుడు మనం ప్రాబ్లం రిలేటెడ్ ఏదైతే మనం పేరు మిస్టర్ జోసెఫ్ అనే పేరుతోటి కంపెనీ క్రియేట్ చేసామో ఆ కంపెనీ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను బ్యాక్ కి రావాలి. సో నేను కంపెనీ క్రియేట్ అయింది కదా, బ్యాక్ కి రావాలంటే షార్ట్ కట్ కి ఏంటని చెప్పండి. నేను గేట్వే ఆఫ్ టాలీలోకి రావాలి. సో గేట్వే ఆఫ్ టాలీలోకి రావాలి అంటే షార్ట్ కట్ కి ఎస్కేప్. సో చూడండి, ఇక్కడ ఓన్లీ ఇందాక ఎస్బీఐ మాత్రమే ఉంది, అవునా? మీకు కంపెనీ క్రియేట్ చేయక ముందు నేను టాలీ సాఫ్ట్వేర్ లో మీకు చూపిస్తే ఓన్లీ ఎస్బీఐ కంపెనీ మాత్రమే కనిపించింది. ఇప్పుడు ఏమైంది చూడండి, మిస్టర్ జోసెఫ్ అనే కంపెనీ హైలైట్ అయింది కదా. సో అంటే ఏంటి, మన ప్రాబ్లం పేరు ఏదైతే ఉందో ఆ కంపెనీ నేమ్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే మనకి హైలైట్ అవుతాయి అని చెప్పాను. సో ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 కంపెనీస్ క్రియేట్ చేశారనుకోండి, ఆ 10 కంపెనీస్ కూడా అగైన్ మీరు ఏదైతే లాస్ట్ కంపెనీ క్రియేట్ చేస్తారో అది మాత్రమే హైలైట్ అయి ఉంటుంది. రిమైనింగ్ 9 కంపెనీస్ కూడా ఇట్లానే మీకు ఎస్బీఐ కనిపిస్తుంది కదా, అట్లా మీకు కింద సేవ్ అయి ఉంటాయి. సో ఇక్కడ కింద సేవ్ అయిన మాత్రాన మీకు అకౌంట్స్ అన్ని రిలేటెడ్ ఏదండి, ఏవైతే మనం హైలైట్ అయిందో ఆ హైలైట్ కి సంబంధించి మనం ఇప్పుడు లెడ్జెస్ కానీ ఓచరింగ్ కానీ క్రియేట్ చేస్తున్నట్టు. సో ఈ రోజు కాకుండా మీరు నెక్స్ట్ రోజు మార్నింగ్ క్రియేట్ చేశారనుకోండి, ఈ కంపెనీస్ అన్ని ఉండవు ఇక్కడ. సో టాలీ సాఫ్ట్వేర్ లో మీకు లెఫ్ట్ సైడ్ స్క్రీన్ మీద ఏదైతే షేర్ అవుతుందో ఆ కంపెనీస్ అన్ని కూడా సెలెక్టెడ్ కంపెనీస్ లోకి వెళ్ళిపోతాయి. ఓన్లీ ఒక ఎస్బీఐ మాత్రమే మీకు ఫ్రెష్ గా కనిపిస్తుంటుందండి. ఓకేనా? సో ఈ పాయింట్స్ అర్థమైంది కదా అందరికి? ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటో చెప్పండి. ఒకటి కంపెనీ క్రియేట్ చేసాం, నెక్స్ట్ వన్ లెడ్జెసా? సో లెడ్జెస్.
సో ఫస్ట్ పాయింట్ చూడండి, మిస్టర్ జోసెఫ్ కదా. ఓకే, జోసెఫ్ ఏమని చెప్పుకున్నామండి అకౌంటింగ్ గ్రూపు. జోసెఫ్ ఏమవుతాడు, లెడ్జర్ అకౌంటింగ్ గ్రూపు. క్యాపిటల్ అకౌంట్. సో ఎందుకనంటే మనకు కంపెనీ ఉంది, సో బయట నుంచి జోసెఫ్ అనే ఒక వ్యక్తి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కంపెనీలో. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి అతను క్యాపిటల్ అకౌంట్ అవుతారు. సో నెక్స్ట్ పాయింట్, సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ 15,000 అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఎన్ని లెడ్జర్లు క్రియేట్ చేయాలి చెప్పండి. క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ అంటే 2 లెడ్జర్స్ మెయింటైన్ చేయాలా, ఓన్లీ ఒక లెడ్జర్ మెయింటైన్ చేస్తే సరిపోతుందా? ఒకవేళ ఒక లెడ్జర్ అయితే అది ఏ లెడ్జర్ క్రియేట్ చేయాలి? సో నాకు తెలిసి క్యాష్ అండ్ బ్యాంక్ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. కాకపోతే మనం ఫస్ట్ నుంచి టాపిక్ లో చెప్పుకున్నాం కదా, సో క్యాష్ అనేది ప్రీ డిఫైన్డ్ లెడ్జర్, వాటిని ప్రత్యేకించి మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఇక్కడ మనం క్రియేట్ చేయాల్సిన లెడ్జర్ ఏంటండి, ఓన్లీ బ్యాంక్ అకౌంట్. ఎస్బీఐ అండర్ అకౌంటింగ్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్స్. మనకి ప్రాబ్లంలో ఏ బ్యాంక్ అయినా ఇవ్వనేనండి, ఇండివిజువల్ బ్యాంక్ ఇచ్చినా మల్టిపుల్ బ్యాంక్స్ ఇచ్చినా కూడా మనం క్రియేట్ చేసే అకౌంటింగ్ గ్రూప్ ఒకటే, బ్యాంక్ అకౌంట్స్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, థర్డ్ పాయింట్. సో సేమ్ అండి, క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. సో ఇప్పుడు ఇక్కడ మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాలా ఈ పాయింట్ కి, ఈ ట్రాన్సాక్షన్స్ కి మనం లెడ్జర్ క్రియేట్ చేయాలా, అవసరం లేదా? సో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఎందుకనంటే ఎస్బీఐకి సంబంధించి ఆల్రెడీ బ్యాంక్ లెడ్జర్ క్రియేట్ చేసాం. సో క్యాష్ అనేది ప్రీ డిఫైన్ లెడ్జర్ కాబట్టి మనం క్రియేట్ చేయకపోయినా మనకి టాలీ సాఫ్ట్వేర్ లో డిస్ప్లే అవుతూనే ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనం లెడ్జర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, ల్యాండ్ పర్చేస్డ్ అండి. సో ల్యాండ్ అనేది కొంటున్నారు. సో ల్యాండ్ కంపెనీకి ఏమవుతుంది, ల్యాండ్ ఎస్ కంపెనీకి ఫిక్స్డ్ అసెట్ కదా ల్యాండ్ అనేది. సో నెక్స్ట్ వన్, కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్. సో కంప్యూటర్ ని పర్చేస్ చేసాం కంపెనీ అవసరాల కోసం, కానీ ఎట్లా అంటున్నాడు, త్రూ బ్యాంక్ ద్వారా కొన్నామండి. సో ఇప్పుడు ఎన్ని లెడ్జర్స్ వస్తాయి చెప్పండి ఇక్కడ. ఇప్పుడు మనం టాలీ సాఫ్ట్వేర్ లో ఎన్ని లెడ్జర్లు క్రియేట్ చేయాలి, ఓన్లీ 1 లెడ్జరా? సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అంటే ఒక లెడ్జర్ క్రియేట్ చేస్తే సరిపోతుందా? ఎస్, బ్యాంక్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి కంప్యూటర్ అనే లెడ్జర్ ఇంతవరకు మనం క్రియేట్ చేయలేదు కాబట్టి సో కంప్యూటర్ అనే లెడ్జర్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. సో కంప్యూటర్ ఏమవుతుంది అకౌంటింగ్ గ్రూప్ కంపెనీకి, సేమేనండి. ల్యాండ్ ఎలా అయితే ఫిక్స్డ్ అసెట్ మనకి కంప్యూటర్ కూడా ఫిక్స్డ్ అసెట్. సో నెక్స్ట్ చెప్పండి, ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్. సో ఒక ల్యాండ్ అనేది ఇందాక కొన్నామండి, ఇప్పుడు తిరిగి అమ్మేస్తున్నాం. దేని ద్వారా అమ్ముతున్నామంటే త్రూ బ్యాంక్ ద్వారా అంటున్నాడు. సో ఇక్కడ ఎన్ని లెడ్జర్స్ వస్తాయి చెప్పండి, 0, 1, 2, 3 ఆప్షన్స్. 0నా, 1నా, 2నా? సో కొంతమంది 0 అని పెట్టారు, కొంతమంది 1 అని టైప్ చేశారు. సో ఒకసారి ట్రాన్సాక్షన్ చూడండి. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ కదా, సో ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్. సో ల్యాండ్ కి సంబంధించి ఆల్రెడీ మనం లెడ్జర్ క్రియేట్ చేసామండి. ల్యాండ్ పర్చేస్ ఉన్నప్పుడే మనం ల్యాండ్ కి సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేసాం. సో బ్యాంక్ కి సంబంధించి కూడా ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ మళ్ళీ లెడ్జర్ ఎందుకు వస్తుంది,
సో సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేయాలంటారా? సో ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్ అన్నప్పుడు ఏంటండి, ఇక్కడ పార్టీ ఏం లేదు కదా, సో డైరెక్ట్ గా బ్యాంక్. సో ఇక్కడ లెడ్జర్ రాదండి, లెడ్జర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, 0. ఓకేనా? సో మనం ల్యాండ్ కి సంబంధించి ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేసాము, అదే విధంగా బ్యాంక్ కి సంబంధించి SBI లెడ్జర్ కూడా క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ పాయింట్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో ఇక్కడ లెడ్జర్ వస్తుందా పోనీ? సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, ఇక్కడ ఏమైనా లెడ్జర్స్ క్రియేట్ చేయాలా? సో ఎందుకంటే క్యాష్ ప్రీ డిఫైన్ లెడ్జర్ కాబట్టి మనం క్రియేట్ చేయకపోయినా ఆల్రెడీ ఉంటుంది. సో బ్యాంక్ కి సంబంధించి ఆల్రెడీ మనం లెడ్జర్ క్రియేట్ చేసాం కాబట్టి అవసరం లేదు. ఓకే, సో 7th 8th పాయింట్ కి లెడ్జర్ అవసరం లేదండి, సేమ్ పాయింట్స్ కదా. సో 9th పాయింట్ చెప్పండి, ఆఫీస్ ఇన్కమ్. సో ఆఫీస్ ఇన్కమ్ కి లెడ్జర్ క్రియేట్ చేస్తారా? క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా ఇక్కడ? ఎస్, క్రియేట్ చేయాలి. ఎందుకనంటే ఆఫీస్ ఇన్కమ్ సంబంధించి మనం ఇప్పటి వరకు క్రియేట్ చేయలేదండి లెడ్జర్. ఆఫీస్ ఇన్కమ్. సో ఏమవుతుందండి, ఆఫీస్ ఇన్కమ్ అన్న దాంట్లోనే ఉంది కదా, ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్కమ్ అని. సో ఏమని చెప్పాను, ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్కమ్ మనకు వస్తే ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండి. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనే లెడ్జర్ కూడా మనం ఇప్పటిదాకా క్రియేట్ చేయలేదు కాబట్టి క్రియేట్ చేస్తున్నాం. చూడండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమవుతుంది, ఇందాకది ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ మనకు వచ్చింది, ఇప్పుడు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటున్నాం అంటే ఆఫీస్ తరఫున మనం పే చేస్తున్నాం అంటున్నాడు. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ పాయింట్, ఎస్. సో మనకు ఉన్నాయి 10 పాయింట్స్ అండి, ఆ 10 పాయింట్స్ కి సంబంధించి కూడా మనం లెడ్జెస్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన లెడ్జెస్ మనం కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి ప్రాబ్లంలో. సో ఫస్ట్ ఇప్పుడు టాలీ వోచర్ అనేది లెడ్జర్ లో ఉందండి. సో లెడ్జర్ నుంచి మన బ్యాక్ గేట్ వే ఆఫ్ టాలీకి వెళ్ళాలంటే షార్ట్ కట్ కి ఎస్కేప్. ఓకే, ఎస్కేప్ కొట్టి నేను గేట్ వే ఆఫ్ టాలీ ఓపెన్ చేశాను. సో ఇందులో మనం ఇప్పుడు ప్రాబ్లం ఏదైతే క్రియేట్ చేసామో ఆ ప్రాబ్లం రిలేటెడ్ లెడ్జర్స్ ఎక్కడ ఉంటాయండి, ఏ ఆప్షన్కి వెళ్ళాలి గేట్ వే ఆఫ్ టాలీలోంచి? ఆల్టరా? ఓకే, సో ఆల్టర్ క్లిక్ చేశాను. సో వీటిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, గ్రూపా, లెడ్జరా, కరెన్సీయా, ఓచర్ టైపా. సో మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటి, లెడ్జర్. సో లెడ్జర్ చూడండి, ఇవేనా మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్. సో కంప్యూటర్, ల్యాండ్, మిస్టర్ జోసెఫ్ ఎందుకంటే మనకి ఇన్వెస్ట్మెంట్ చేశాడు కాబట్టి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఇన్కమ్ అండ్ SBI. సో ఇక్కడ మనం క్రియేట్ చేయని 2 లెడ్జర్లు ఉన్నాయి చూడండి, క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ 2 కూడా ప్రీ డిఫైన్ లెడ్జర్స్. సో మనకి ప్రతి ప్రాబ్లం మనం ఏదైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నామో ఆ ప్రాబ్లమ్స్ లో ఇవి కంపల్సరీగా కనిపిస్తూనే ఉంటాయండి, ప్రీ డిఫైన్ లెడ్జర్స్ కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి, కంపెనీ క్రియేట్ చేసాము, లెడ్జర్స్ పోస్ట్ చేసుకున్నాం, నెక్స్ట్ ఫైనల్గా ఏం చేయాలి, మనకి అకౌంటింగ్ ప్రాబ్లంలో 3rd స్టెప్ ఫైనల్ స్టెప్ ఓచరింగ్ కదా, ఓచరింగ్. సో అందులో ఫస్ట్ స్టెప్ చూడండి, సో మిస్టర్ జోసెఫ్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ విత్ 1 lakh రూపీస్ అంటున్నాడు. సో మనకు ఒక కంపెనీ ఉంది, సో బయట నుంచి ఒక పర్సన్ మనకి 1 lakh రూపీస్ తోటి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడండి. అంటే ఏంటండి, బయట నుంచి ఒక పర్సన్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అంటే కంపెనీ మంది కాబట్టి ఇక్కడ క్యాష్ ఏమవుతుంది చూడండి, క్యాష్ మనకు వస్తుందా మన దగ్గర నుంచి బయటికి వెళ్తుందా, వస్తే రిసిప్ట్, బయటికి వెళ్తే పేమెంట్. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు అంటే మనకి వస్తున్నాయా మనీ, సో మనకు వస్తున్నట్టే కదా.
కంపెనీ మంది. సో బయట నుంచి ఒక పర్సన్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అంటే మన కంపెనీలో ఉండే క్యాష్ ఏమవుతుందండి, పెరుగుతుంది కదా. సో కాబట్టి ఇన్కమ్ అది. ఓకే, సో ఇన్కమ్ అంటే రిసిప్టే కదా. సో రిసిప్ట్ కి షార్ట్ కట్ కి F6. ఓకే, రిసిప్ట్ షార్ట్ కట్ కి F6 అన్ని మనం టైప్ చేసాం. సో ఇప్పుడు డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి అంటే డెబిట్ మనకి ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది కదా. సో అకౌంట్ లో క్యాష్. సో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి ఇక్కడ, పర్సన్ నేమ్ ఏంటి, మిస్టర్ జోసెఫ్. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, 1 lakh rupees. ఓకే, సో మీకు రైట్ సైడ్ చూడండి. సో ఎర్రర్స్, డేట్ కెనాట్ బి బిలో ది ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ 1st April 2020 అంటున్నాడు. సో ఈ ప్రాబ్లమ్ ఎలా రెక్టిఫై చేస్తారు, మీకు స్టార్టింగ్ చెప్పాను కదా. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అకౌంటింగ్ పీరియడ్ ఆఫ్ ఇయర్ మార్చాలి అని చెప్పాను. సో పీరియడ్ ఆఫ్ ఇయర్ మార్చాలి అంటే షార్ట్ కట్ కి ఏంటి, ఎస్, ఆల్ట్ ప్లస్ F2. సో చూడండి ఇక్కడ, సో 1/4/2019 టు 31/3/2020 ఉంది ఫైనాన్షియల్ ఇయర్. కానీ మన ఫైనాన్షియల్ ఇయర్ అది కాదు కదా. సో 01/04/2020 టు 31/3/2021. సో చేంజ్ చేసాం. సో ఇప్పుడు కరెంట్ డేట్ చూడండి. సో 1/4/2020 కరెక్ట్. ఓకే, సేవ్. సో ఈ పాయింట్ అందరికీ అర్థమైందా. సో ఎవరైతే ఈ రోజు జాయిన్ అయ్యారో, సో ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళకి ఈ పాయింట్ అర్థమైందండి. సో నిన్న కొంతమంది, ఈ రోజు కొంతమంది జాయిన్ అయ్యారని చెప్పారు కదా. సో వాళ్ళకి ఈ పాయింట్స్ అర్థమైనాయా. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ చూడండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI. సో ఈ ఎంట్రీ ఎక్కడ పోస్ట్ చేస్తామని చెప్పాం, ఏ వచ్చారు చెప్పండి టాలీ సాఫ్ట్వేర్ లో. సో లోకేశ్వరి గారు పేమెంటా, పేమెంట్ కాదండి లోకేశ్వరి గారు. సో మీకు నేను కాంట్రా గురించి చెప్పినప్పుడు 2 పాయింట్స్ అని చెప్పాను కదా. క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్, క్యాష్ విత్డ్రాల్ ఇంటూ ద బ్యాంక్. ఆ రెండు కూడా వెయిట్ లో వస్తాయని చెప్పుకున్నాం మనం. కాంట్రా వోచర్ లో వస్తాయని చెప్పాను. సో కాంట్రా వోచర్ లో షార్ట్ కట్ కి ఏంటి, F4. ఓకేనా. సో పేమెంట్ కాదండి. సో ఇప్పుడు మనకి టాలీ సాఫ్ట్వేర్ మీకు ఏం డిస్ప్లే చేస్తుంది చూడండి, రిసిప్ట్ అనే వోచర్ మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడే నేను F4 అని ప్రెస్ చేస్తాను చూడండి. సో ఎప్పుడైతే నేను F4 అని చేంజ్ చేశానో ఇక్కడ చూడండి ఏమైపోయింది, కాంట్రా ఎంట్రీగా మారిపోయింది వోచర్. అవునా. సో ఇప్పుడు పాయింట్ ఏంటి, క్యాష్ డిపాజిట్ ఇంటూ ద బ్యాంక్. అంటే మన దగ్గర ఉన్న క్యాష్ ని తీసుకువెళ్ళి మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం. సో డిపాజిట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటో చెప్పండి ఇక్కడ. ఎస్, బ్యాంక్ టు క్యాష్. ఎందుకనంటే సో మన దగ్గర నుంచి క్యాష్ బయటికి వెళ్తుంది కాబట్టి మన ప్రిన్సిపల్ ప్రకారం క్రెడిట్ చేశాను. సో ఎవరు తీసుకుంటున్నారు, బ్యాంక్ సైడ్ కి వెళ్తుంది కాబట్టి బ్యాంక్ వాళ్ళు డెబిట్ చేశారు. సో SBI టు క్యాష్. సో ఎంత డిపాజిట్ చేసాం చూడండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సెకండ్ అండ్ థర్డ్, సో 2 పాయింట్స్ కూడా సేమేనండి, కాకపోతే విడివిడిగా ఇచ్చారు. సో ఈ రెండింటిని మీరు కాంట్రా ఎంట్రీలో విడిగా 15,000 ఒక అమౌంట్ తోటి మీరు వాల్యూ పోస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అదే సేమ్ ట్రాన్సాక్షన్ ని 5,000 తో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను ఈ రెండింటిని కలిపి ఒకే ఎంట్రీ పోస్ట్ చేస్తున్నానండి. సో 15,000 ప్లస్ 5,000 20,000.
సో 20,000. ఇక్కడ చూడండి. సో ఎప్పుడైతే మన క్యాష్ని డిపాజిట్ చేస్తున్నామో, మీరు జనరల్గా ఒక బ్యాంక్కి వెళ్ళినప్పుడు డిపాజిట్ చేస్తున్నారు అనుకోండి మనీని, మీకు అక్కడ డినామినేషన్స్ అడుగుతారా లేదా? అంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ఉన్నాయి అనుకోండి, మీరు 10,000 రూపీస్ని బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నారు అంటే ఆ 10,000 రూపీస్కి 500s ఎన్ని, 100s ఎన్ని, 50s ఎన్ని, 100s ఎన్ని అని చెప్పని మీరు రాస్తూ ఉంటారు చూసారు, ఒక పేపర్ రాస్తూ ఉంటారు కదా డినామినేషన్స్. సో 500s అయితే ఫర్ ఎగ్జాంపుల్ 10,000కి 500s అయితే ఒక 10 తీసుకోవడము, లేదంటే 100 నోట్స్ ఒక 50 తీసుకోవడము. సో రెండు కలిపి ఏం చేస్తారు అప్పుడు ఫైనల్గా మనం ఎంత వాల్యూ అయితే ఫైనలైజ్ బ్యాలెన్స్ చేస్తున్నామో ఆ బ్యాలెన్స్కి ఈక్వల్ చేస్తారు, అంతేనా? డినామినేషన్స్ 500 రూపీస్ నోట్స్ అయినా, 100 రూపీస్ నోట్స్ అయినా, 50 రూపీస్ నోట్స్ అయినా సరే మన దగ్గర ఉన్న క్యాష్ మొత్తాన్ని కూడా వాల్యూకి ఈక్వల్ చేస్తారు. సో ప్రాక్టికల్గా ఈక్వల్ చేస్తారా లేదా మనం జనరల్గా బ్యాంక్కి వెళ్ళినప్పుడు? ఓన్లీ డిపాజిటింగ్ అండి, డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇట్లా డినామినేషన్ ఫామ్ ఉంటుంది కదా. సో అదే డినామినేషన్ ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో కూడా అడుగుతుందండి. సో ఇప్పుడు ఎంత మనకి 20,000 అమౌంట్, 2,000s. సో 2,000s నేను ఒక 10 ఇచ్చానండి. సో అమౌంట్ సరిపోయిందా? సో 2,000s ఒక 10 ఎంటర్ చేశాను. సో 20,000 వాల్యూ సరిపోయింది కదా. సో ఈ పాయింట్ అందరికి అర్థమైందా? సో ఈ పాయింట్ అందరికి ప్రాక్టికల్గా అర్థమైందా? ఏమి లేదండి, సింపుల్గా మన దగ్గర క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం. సో డిపాజిట్ చేస్తున్నప్పుడు మనం ఎంతో కొంత 500 రూపాయల నోట్లు కానీ, 100 రూపాయల నోట్లు కానీ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా డిపాజిట్ చేసేటప్పుడు, అవన్నీ కలిపి పోస్ట్ చేస్తాం. సో మనం ఎట్లయితే డిపాజిట్ చేస్తున్నామో టాలీ సాఫ్ట్వేర్లో కూడా సేమ్ అండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ల్యాండ్ పర్చేస్డ్ అంటున్నాడు. సో ల్యాండ్ అని కొంటున్నాం. సో ఇదేం వోచర్ అవుతుంది? సో రిసిప్ట్ వచ్చరా, పేమెంట్ వచ్చరా, కాంట్రా వచ్చరా? ల్యాండ్ పర్చేస్డ్. సో జనరల్గా ల్యాండ్ అనేది కొంటుంటే మన దగ్గర నుంచి డబ్బులు బయటకు వెళ్తాయి కాబట్టి పేమెంట్. సో పేమెంట్కి షార్ట్ కట్ ఏంటి? ఎఫ్ఐ. సో మన దగ్గర నుంచి బయటికి వెళ్తుంది ఏంటండి? క్యాషే కదా. సో క్యాష్ టు ల్యాండ్. సో వాల్యూ ఎంత అంటున్నాడు చూడండి, 20,000. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్. సో కంప్యూటర్ అనేది కొన్నారంటండి, త్రూ బ్యాంక్ ద్వారా కొన్నారు. అంటే ఏంటి? ఇప్పుడు మనం కంప్యూటర్ కొన్నాం కానీ డబ్బులు ఇవ్వట్లేదు. సో కొన్న వాళ్ళ దగ్గర మనం చెక్ ఇస్తున్నామండి. సో ఇప్పుడు ఇది ఏం వచ్చర్ అవుతుంది చెప్పండి? ఎస్. సో కంప్యూటర్ కొంటున్నాం, కాకపోతే ఇక్కడ క్యాష్ పే చేస్తున్నాం అంటే క్యాష్ పే చేయట్లేదండి. వాడు క్లియర్ గా మెన్షన్ చేశాడు కదా, కంప్యూటర్ వాజ్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ అని. సో బ్యాంక్ అంటే ఏంటండి? ఎస్బీఐ టు కంప్యూటర్. సో వాల్యూ వచ్చేసరికి 5,000 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్, 6th పాయింట్ చూడండి. సో ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్. సో మన దగ్గర ఒక ల్యాండ్ ఉందండి, ఆ ల్యాండ్ అనేది అమ్మేస్తున్నాం. కానీ ల్యాండ్ అమ్మేసిన తర్వాత మనం ఎవరికైతే అమ్ముతున్నామో వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వట్లా, త్రూ చెక్ ఇస్తున్నారండి. సో ల్యాండ్ అమ్మినప్పుడు చెక్ ఇచ్చినా క్యాష్ ఇచ్చినా మీరు తీసుకోరా? సో మీరు క్యాష్ అయితేనే తీసుకుంటారా, చెక్ ఇస్తే తీసుకోరా? సో జనరల్గా సో మనకి ఏంటి, అది క్యాష్ పరంగా అయినా సరే, బ్యాంక్ చెక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ మనకు వచ్చింది మెయిన్. సో జనరల్గా వాడు చెక్ ఇస్తే ఏంటండి, బ్యాంక్లో డిపాజిట్ చేసుకొని క్యాష్ తీసుకుంటాం. సో అంతే కదా.
సో ఇప్పుడు ల్యాండ్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్ అంటే ల్యాండ్ మనం అమ్మినప్పుడు ఏమవుతుంది, జనరల్ గా అయితే క్యాష్ వస్తుంది. కాకపోతే ఇక్కడ క్యాష్ వస్తుందా, చెక్ ఇస్తున్నాడు అన్నాడు. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ట్రాన్సాక్షన్ అనేది మనం రిసిప్ట్ లో పోస్ట్ చేసుకుంటాం. సో మనకు వచ్చింది ఏంటి ఇక్కడ, ఎస్బీఐ. సో చెక్ ఇస్తున్నాడు కాబట్టి ఎస్బీఐ డెబిట్ చేశాను. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఏమమ్మాయి మనం, ల్యాండ్. సో ల్యాండ్ అని క్రెడిట్ చేశాం. సో వాల్యూ అంత చూడండి, 50,000. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, 7th and 8th పాయింట్స్. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో రెండు కలిపి మనకి టోటల్ ఎంత, 15,000. సో ఇందాక మనకి స్టార్టింగ్, ఈ ప్రాబ్లం స్టార్టింగ్ లో క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అనుకున్నాం. సో డిపాజిట్ చేసినప్పుడు ఏం చేసాం, కాంట్రాలో మన దగ్గర ఉన్న క్యాష్ అనేది బయటికి వెళ్తుంది కాబట్టి బ్యాంక్ టు క్యాష్ అని రాసుకున్నాం. సో ఇప్పుడు ఏంటి, తిరిగి మళ్ళీ మనం ఏదైతే బ్యాంక్ లో డిపాజిట్ చేసామో మన క్యాష్ ని మనం తెచ్చుకుంటున్నామండి. సో ఇప్పుడు మన క్యాష్ ని మనం తెచ్చుకుంటున్నామంటే అసలు ఇది ఏ ఓచర్ లో మెయింటైన్ చేస్తారు చెప్పండి. సో మనం తెచ్చుకుంటున్నామంటే రిసిప్టా కాంట్రానా, క్యాష్ మనకు వస్తున్నాయి మనం తెచ్చుకుంటున్నాం, రిసిప్టా కాంట్రానా. సో లోకేశ్వరి గారు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి, రాజు గారు అనంతపురం డిస్టిక్ నుంచి, వీళ్ళిద్దరూ రిసిప్ట్ అంటున్నారండి. సో రిసిప్ట్ కాదండి. సో నేను చెప్పాను కదా మీకు స్టార్టింగే, ఈ కాంట్రా ఆపరేషన్స్ గురించే చెప్పాను. ఏమని, మనకి 2 టైప్స్ ఆఫ్ పోస్టింగ్స్ లో ఈ 2 ట్రాన్సాక్షన్స్ వస్తాయని. ఏ ట్రాన్సాక్షన్స్, క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు కానీ క్యాష్ విత్డ్రాల్ చేసినప్పుడు కానీ ఆ 2 పోస్టింగ్స్ కూడా మనం కాంట్రా వోచర్ లోనే పోస్ట్ చేసుకుంటాం. ఓకేనా. కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్ ప్రకారం డిపాజిట్ చేసినప్పుడు ఏమో బ్యాంక్ టు క్యాష్ అని రాసుకుంటాం. ఇప్పుడు మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి అదే కాంట్రా వోచర్ లో క్యాష్ టు బ్యాంక్ అని రివర్స్ ఎంట్రీ చేస్తాం అంతే. సో దానికి మించి మనకి కాంట్రా వోచర్ అంటే రిసిప్ట్ వోచర్ ఏమి అవ్వదండి. అర్థమైందా లోకేశ్వరి గారు అండ్ రాజు గారు? సో ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఎస్, ఓకే. సో కాంట్రా షార్ట్ కట్ కీ ఏంటండి? సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అనుకుంటున్నాం కదా. సో కాంట్రా షార్ట్ కట్ కీ F4. సో F4. ఇప్పుడు డెబిట్ ఏంటో చెప్పండి. డెబిట్ క్యాష్, క్రెడిట్ ఎస్బీఐ. సో ఇందాక డిపాజిట్ చేసినప్పుడు ఏం చేసాము, సో మన దగ్గర నుంచి క్యాష్ బయటకు వెళ్తుంది కాబట్టి క్రెడిట్ చేసాము. బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాడికి క్యాష్ వస్తుంది కాబట్టి వాడు డెబిట్ చేశాడు. సో అప్పుడు మనం బ్యాంక్ టు క్యాష్ అని రాసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేసాము, తిరిగి మనం ఏదైతే క్యాష్ డిపాజిట్ చేసుకుంటున్నామో ఆ మనీని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకుంటున్నామండి. సో తిరిగి తెచ్చుకుంటున్నప్పుడు ఇప్పుడు ఇచ్చేవాడు ఎవడు, బ్యాంక్ కోడ్ ఇస్తున్నారు కాబట్టి క్రెడిట్ చేసాం. ఎవరికి వస్తున్నాయి డబ్బులు, మనకు వస్తున్నాయి కాబట్టి మనం డెబిట్ చేసుకున్నాం. సో క్యాష్ అకౌంటెడ్ అట్ టు ఎస్బీఐ. సో పర్సనల్ అకౌంట్ ప్రిన్సిపల్ అదే కదండి, డెబిట్ ఇస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఇస్ ద గివర్. సో ఇప్పుడు డెబిట్ ఎవరు, మనమే కాబట్టి డెబిట్ చేశాను. సో ఇక్కడ ఇస్తుంది ఎవరు, గివర్. ఎవరు ఇస్తున్నారు మనకి అమౌంట్, ఎస్బీఐ వాడు. అర్థమైందా? సో ఈ 2 పాయింట్స్ గురించి అర్థమైందా? సో ఓకే అశ్విని గారు, అంటే మీ సైడ్ ఏదైనా ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందేమో మేడం. ఓకేనా. సో నా వాయిస్ అందరికి వినబడుతుందా అండి ప్రెసెంట్? నా వాయిస్ ఆడిబుల్ గానే ఉందా అందరికి? ఎస్. సో అందరికీ ఓకేనండి. సో ఎవరో ఒకళ్ళు ఇద్దరు మాత్రమే వాయిస్ వినబడతలేదు అంటున్నారు. ఓకేనా. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఎవరి సైడ్ అయితే ఇంటర్నెట్ కొంచెం తక్కువగా ఉంటుందో సో వాయిస్ అనేది తక్కువగానే వస్తుందండి. ఓకేనా. ఒకసారి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది చూసుకోండి. ఓకే. సో ఇప్పుడు మనం 7th 8th పాయింట్ లో టోటల్ మనీ చూడండి. సో 10,000 ప్లస్ 5,000. సో టోటల్ మనీ ఎంత, 15,000. సో ఇక్కడ ఒక పాయింట్ గమనించారండి మీరు. సో ఇందాక నేను క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు డినామినేషన్స్ అడిగిందని చెప్పాను కదా. అంటే 500 రూపీస్ నోట్స్ ఎన్ని డిపాజిట్ చేస్తారు, 100 రూపీస్ నోట్స్ ఎన్ని డిపాజిట్ చేస్తారు, 50 నోట్స్ కానీ 2000 నోట్స్ కానీ అలా మనం డినామినేషన్ చూపించింది కదా.
సో మనం విత్డ్రాల్ చేసినప్పుడు కూడా ఇక టాలీ సాఫ్ట్వేర్లు ఎందుకు చూపించట్లేదండి? మనం క్యాష్ మనం తిరిగి తెచ్చుకుంటున్నాం కదా, అప్పుడు ఎందుకు నీ డినామినేషన్ చూపించలేదు? ఎస్, ఎందుకనంటే బ్యాంక్ వాళ్ళే మనకి మనీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. సో జనరల్ గా ఏంటంటే మనం విత్డ్రాల్ చేసినప్పుడు సో బ్యాంక్ వాళ్ళు జనరల్ గా మనకి ఏదైతే క్యాష్ ఇస్తున్నారో దాన్ని మాత్రం మనం తీసుకుంటామండి, అంతే కదా. సో అంతేకాని నాకు పర్టికులర్ గా నాకు 500 నోట్స్ ఇన్ని కావాలి, 100 నోట్స్ ఇన్ని కావాలని రాసిస్తారా స్లిప్ లో? సో విత్డ్రాల్ కి అలాంటి ఆప్షన్ లేదు కదా, ఓన్లీ డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే మనకి ఆప్షన్స్ ఉంటాయి అట్లాంటి. సో కాబట్టి మనకి టాలీ సాఫ్ట్వేర్ లో కూడా అంతే ఆప్షన్స్ అండి, ఓన్లీ డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే మనకి డినామినేషన్ అడుగుతుంది. సో రిమైనింగ్ మనకి విత్డ్రాల్ చేసినప్పుడు ఎటువంటి డినామినేషన్స్ కూడా టాలీ సాఫ్ట్వేర్ లో అడగదు, డైరెక్ట్ గానే మనం పోస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, ఆఫీస్ ఇన్కమ్, 9th పాయింట్. సో ఆఫీస్ ఇన్కమ్ అండి. సో జనరల్ గా ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బయట నుంచి ఇన్కమ్ వస్తుంది. సో ఇన్కమ్ వస్తుందంటే ఏం చేస్తారు ఇక్కడ? రిసిప్ట్ ఆర్ పేమెంట్. సో ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జనరల్ గా ఇన్కమ్ అనేది వస్తుందండి. సో ఇన్కమ్ వస్తుందంటే మనకి రిసిప్టే కదా. సో కానీ ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ లో మీరు గమనించినట్లయితే మనం కాంట్రా ఓచర్ లోనే ఉన్నాం. సో కాంట్రా ఓచర్ నుంచి రిసిప్ట్ కి రావాలి అంటే షార్ట్ కట్ కి ఏంటండి? రిసిప్ట్ కి F6. సో చూడండి, ఎప్పుడైతే నేను F6 అని ప్రెస్ చేశానో ఆటోమేటిక్ గా మీకు టాలీ సాఫ్ట్వేర్ లో రిసిప్ట్, కాంట్రా నుంచి రిసిప్ట్ కి వచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే ఆఫీస్ ఇన్కమ్ వస్తుంది. సో ఏ రూపంలో వస్తుంది? క్యాష్. ఎందుకనంటే ప్రాబ్లం లో వాడు ఎక్కడ కూడా బ్యాంక్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ గా క్యాష్ తీసుకోవచ్చు. సో క్యాష్ టు ఆఫీస్ ఇన్కమ్. సో వాల్యూ ఎంత అంటున్నారు చూడండి, 30,000. సో నెక్స్ట్ పాయింట్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండి. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమవుతుంది కంపెనీకి? ఏ ఓచర్ అండి? పేమెంటా రిసిప్టా? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే మనం పే చేస్తున్నామండి ఆఫీస్ తరఫున ఎక్స్పెన్సెస్ అనేది. సో కొంతమంది మాత్రమే టైప్ చేస్తున్నారు, అందరికి అర్థమవుతుందా ప్రాబ్లం? సో 2 or 3% మాత్రమే టైప్ చేస్తున్నారు చాట్ బాక్స్ లో. రిమైనింగ్ ప్రాబ్లం ఏదైనా కన్ఫ్యూజన్ గా ఉందా? కొత్త పాయింట్స్ ఏం లేవండి, కొత్త పాయింట్స్ రెండు వచ్చినాయి, క్యాష్ విత్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అండ్ క్యాష్ విత్డ్రాల్ ఇంటూ ద బ్యాంక్. మిగతా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సేమ్. మనం ప్రీవియస్ గా స్టార్టింగ్ నుంచి ఏ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ఉన్నాయో అవే పాయింట్స్ అండి. కాకపోతే ఏంటంటే ఈ రోజు కాంట్రా గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ 2 ట్రాన్సాక్షన్స్ కొత్తగా వస్తాయి అంతే. సో ప్రతి టాపిక్ లోనూ అంతే. సో మనం ఫర్దర్ గా ఏవైనా టాపిక్స్ వెళ్ళినా కూడా ఆ టాపిక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కంపల్సరీగా మనం పోస్ట్ చేసుకోవాలి. ఓకే, మిగతా అంతా కూడా మనకి రిపీటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో ఈ పాయింట్ ఏమని చెప్పాను? సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్, సో మనం పే చేస్తున్నాం కాబట్టి పేమెంట్. సో పేమెంట్ కి షార్ట్ కట్ కి F5. సో మనం పే చేస్తున్నాం కాబట్టి క్యాష్ అనేది బయటకు వెళ్తుంది. సో 2 ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత చూడండి, వాల్యూ 10,000 రూపీస్. ఓకే, సో దీంతో మనం ప్రాబ్లంలో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని చేసామా? ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా అండి? సో అన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసినట్టేనా, లేదు అంటే ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? కంప్లీటెడా? ఓకే, సో కంప్లీట్ అయిపోయింది. సో అన్ని ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేసాము, త్రూ బ్యాంక్ ద్వారా పోస్ట్ చేసాము, త్రూ క్యాష్ ద్వారా పోస్ట్ చేసాము. సో మనం పే చేసినవి కొన్ని ఉన్నాయి, మనకు వచ్చినవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్గా ఏంటి, మన కంపెనీకి ప్రాఫిటా లాసా తెలియాలంటే ఏ రిపోర్ట్ చెక్ చేస్తారండి?
బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలంటే టాలీ సాఫ్ట్వేర్ లోంచి బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ కి వెళ్ళాలంటే షార్ట్ కట్ కి ఏంటండి? ఎస్కేప్. ఓకే, సో గేట్వే ఆఫ్ టాలీ బ్యాక్ వచ్చాం కదా. సో ఇందులో మీకు ఇక్కడ బ్యాలెన్స్ షీట్ చూడండి, రిపోర్ట్స్ లో ఫస్ట్ కాలం. సో బ్యాలెన్స్ షీట్. సో క్యాపిటల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాం మనం చూడండి ప్రాబ్లంలో. సో క్యాపిటల్ వాల్యూ ఎంత? 1 lakh. ఓకే, 1 lakh. సో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20,000. సో ఓవరాల్ గా బ్యాలెన్స్ షీట్ టోటల్ చూడండి, 1,45,000 అండ్ 1,45,000. ఎప్పుడు కూడా మనకి బ్యాలెన్స్ షీట్ లో ఉన్న రెండు వాల్యూస్ కూడా ఈక్వల్ అవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ లయబిలిటీ సైడ్ ఈక్వల్ అయ్యి అసెట్ సైడ్ ఏదైనా డిఫరెన్స్ ఉందనుకోండి, సో ఎక్కడో మనం మిస్టేక్ చేసినట్టు లెక్క. సో ఇప్పుడు చూడండి, రెండు సైడ్స్ కూడా బోత్ సైడ్స్ ఈక్వల్ అయినాయా? 1,45,000 అండ్ 1,45,000. ఓకే, సో మనకి నెట్ ప్రాఫిట్ 20,000, బ్యాలెన్స్ షీట్ లో వాల్యూ 1,45,000. సో క్యాష్ ఇన్ హ్యాండ్. సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఎక్కడ ఉంటుందని చెప్పాను బ్యాలెన్స్ షీట్ లో. సో అన్ని పోగా క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే చేతిలో ఉన్న నగదండి. సో మన చేతిలో కొంత క్యాష్ ఉంది అనుకోండి, అది మనకి ఏమవుతుంది? ఎసెట్టా లయబిలిటీయా? ఎసెట్సే కదా. సో మన చేతిలో క్యాష్ ఉందంటే మనకి ఇన్కమే కదండి. సో ఎసెట్. సో ఇక్కడ ఎసెట్ లో ఒకటే కాలం ఉంది, కరెంట్ అసెట్స్. సో కరెంట్ అసెట్స్ లో చూడండి, సో ఫస్ట్ కాలం క్యాష్ ఇన్ హ్యాండ్ అందించారు 95,000. అవునా? సో 95,000. సో మనకు ఉన్నది ఒకటే బ్యాంక్ కదా, ఇక్కడ మన ప్రాబ్లంలో క్రియేట్ చేసింది ఒకటే బ్యాంక్ కాబట్టి బ్యాంక్. సో బ్యాంక్ అకౌంట్స్ అని ఇచ్చాడు ఇక్కడ. సో ఈ బ్యాంక్ అకౌంట్స్ లో మనం క్రియేట్ చేసిన ఈ ప్రాబ్లం రిలేటెడ్ బ్యాంక్ ఏంటండి? ఎస్బీఐ. సో మీకు ఆ ఎస్బీఐ నేమ్ కూడా కావాలి అంటే బ్యాంక్ అకౌంట్స్ ఒకసారి ఎంటర్ చేయండి. సో చూడండి ఇక్కడ, సో ఎస్బీఐ ఎంత ఉంది అంటున్నాడు? బ్యాలెన్స్ 50,000 రూపీస్. చూడండి కింద, ఎస్బీఐ 50,000 రూపీస్. సో ఈ ప్రాబ్లం అందరికి అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి, నో ప్రాబ్లం. సో ఎందుకనంటే మనకి టాపిక్ అయిన తర్వాత డౌట్స్ కూడా క్లియర్ చేసుకున్న తర్వాతే మనం నెక్స్ట్. ఓకే, సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్. ఓకే, సో మనం ఇప్పుడు కాంట్రా ఆపరేషన్స్ గురించి ఫస్ట్ ప్రాబ్లం చెక్ చేశాను కదండి. సో మీకు ఇంకా కాన్ఫిడెన్స్ రావడానికి ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి, సో ఈసారి కొంచెం పెద్ద ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పటిదాకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాం కదా. సో అశ్విని గారు, ఐ డి నాట్ గెట్ 7-8 points సార్ బికాస్ ఆఫ్ నెట్ ప్రాబ్లం. ఓకే, సో 7th and 8th ప్రాబ్లమ్సా? సో 7th and 8th points అశ్విని గారు, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అండి. సో మనం ఏదైనా ఒక ట్రాన్సాక్షన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక క్యాష్ ఉంది. సో ఆఫీస్ పర్పస్ కోసం మనం క్యాష్ ని తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటాం కదా. సో కరెంట్ అకౌంట్ ఒకటి మెయింటైన్ చేస్తాము బిజినెస్ కోసం, ఆర్గనైజేషన్ కోసం మనం క్యాష్ ఏదైతే ఉందో అది బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు కదండి. సో డిపాజిట్ చేసినప్పుడు ఎలా అయితే మనం ట్రాన్సాక్షన్ ని టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేస్తున్నామో అదే విధంగా మనం తిరిగి తెచ్చుకుంటాం కదా. సో మనకి జనరల్ గా ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అవసరాలు వచ్చినప్పుడు కంపల్సరీగా మనకి హెల్ప్ఫుల్ అయ్యేది ఏంటి అంటే మనం డిపాజిట్ చేసిన క్యాషే మనకి హెల్ప్ అవుతాయండి. అవునా? ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ పర్పస్ మనం ఏదైతే క్యాష్ డిపాజిట్ చేసుకున్నామో ఆ క్యాష్ ని సింపుల్ గా విత్డ్రాల్ చేసుకుంటున్నాం మళ్ళీ. అర్థమైందా అశ్విని గారి పాయింట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు అక్కడ? ఓకే, థ్యాంక్ యూ. ఇది కొంచెం పెద్ద ప్రాబ్లం అండి. ఓకే, సో ఇప్పటిదాకా అన్ని చిన్న ప్రాబ్లమ్స్ చూసాం కదా.
ఎస్. సో సేమ్ ఫస్ట్ స్టెప్ ఏంటో చెప్పండి. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాం కదా. ఫస్ట్ స్టెప్ ఎస్, కంపెనీ క్రియేషన్. సో కంపెనీ క్రియేట్ చేసే ముందు ఇక్కడ ఒక షార్ట్ కట్ కి చెప్పాను కదా. ఆ షార్ట్ కట్ కి ఏంటండి? F3. ఓకే. సో ఇందాక ఎవరైతే ఫస్ట్ ప్రాబ్లం కొంచెం అందరికి కన్ఫ్యూజ్ గా ఉండి, సో లేట్ కమర్స్ ఎవరైనా జాయిన్ అయి ఉంటే, స్టెప్స్ అందరూ ఎవరైనా కొంతమంది ఫాలో అవ్వకుండా ఉన్నవాళ్ళు, ఈ సెకండ్ ప్రాబ్లం మీకోసమేనండి. ఓకే, సెకండ్ ప్రాబ్లం స్టార్టింగ్ నుంచి వినండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నాతో చాట్ బాక్స్ లో టైప్ చేయండి. లేదు అంటే మీకు సెషన్ అయిపోయిన తర్వాత మీకు పర్మిషన్స్ కూడా ఇస్తాను, మాట్లాడొచ్చు. ఓకే, ఫస్ట్ అయితే ప్రాబ్లం వినండి. సో షార్ట్ కట్ కి వచ్చేసరికి F3. సో ఎప్పుడైతే F3 ప్రెస్ చేసాం చూడండి, ఇక్కడ 4 ఆప్షన్స్ మనకి రివీల్ అవుతాయి. క్రియేట్ కంపెనీ, ఆల్టర్ కంపెనీ అండ్ సెలెక్ట్ అండ్ స్టేట్ కంపెనీ. సో ఇందులో మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటి? క్రియేట్ కంపెనీ. సో ఇక్కడ కంపెనీ నేమ్ ఏమంటున్నాం చూడండి, మిస్టర్ మహేష్ కదా, మిస్టర్ మహేష్. సో స్టేట్ ఏమంటున్నారు? సో కంపెనీ నేమ్ టైప్ చేశాను, సో స్టేట్ ఎంటర్ చేశాను, కంట్రీ ఎంటర్ చేశాను. ఇక్కడ షార్ట్ కట్ కి ఏంటి, మన కంపెనీ షార్ట్ కట్ లో క్రియేట్ అవ్వాలి అంటే సో షార్ట్ కట్ లో క్రియేట్ అవ్వాలంటే మనకి ఆప్షన్ ఏంటండి? Ctrl+A. సో చూడండి, ద కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు చూడండి, ఇందాక మీకు మిస్టర్ జోసెఫ్ అనే ప్రాబ్లం చెప్పాను కదా, ఇప్పుడు ఏ కంపెనీ హైలైట్ అవుతుంది చూడండి టాలీ సాఫ్ట్వేర్ లో, లెఫ్ట్ సైడ్ న మిస్టర్ మహేష్ అనే కంపెనీ మాత్రమే హైలైట్ అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు మనం ఫర్దర్ గా మహేష్ అనే కంపెనీకి సంబంధించే కదా మనం లెడ్జెస్ కానీ వోచరింగ్స్ కానీ పోస్ట్ చేస్తాము. సో అందుకని ఆటోమేటిక్ గా మనం ఏదైతే కంపెనీ క్రియేట్ చేస్తున్నారో ఆ కంపెనీ మాత్రమే మనకి హైలైట్ అవుతుంది. రిమైనింగ్ కంపెనీస్ అన్ని కూడా మనకి చూపిస్తుంది కానీ యాక్టివేషన్ లో ఉండవండి. ఓకేనా, కంపెనీ యాక్టివ్ లో ఉంటుంది కానీ అవేమి పార్టిసిపేట్ చేయవు. అంటే లెడ్జర్స్ వోచరింగ్ కూడా మిస్టర్ మహేష్ కంపెనీకి సంబంధించి మనం క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ చూడండి. సో కంపెనీ క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ లెడ్జర్స్. సో మిస్టర్ మహేష్. సో మహేష్ అనేవాడు ఏమవుతాడండి కంపెనీకి? సో మహేష్ అనేవాడు మన కంపెనీకి ఏమవుతాడు? సో నేను జనరల్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారని ఎవరు ఇబ్బంది పడద్దండి. ఎందుకనంటే సో మనం ఇట్లా డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తేనే మీకు సబ్జెక్ట్ క్లియర్ గా వస్తుంది. ఓకేనా, సో నేను మళ్ళీ ఎందుకు పదే పదే అడుగుతున్నానంటే మీకు పర్మనెంట్ గా ఇవి సేవ్ అవ్వడానికి. ఓకే, సో ఇప్పుడు మన ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాను కదా. సో ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ చేసుకునే కొద్దీ అకౌంట్స్ మీద మీకు బేసిక్స్ కానీ షార్ట్ కట్ కీస్ కానీ అన్ని పర్మనెంట్ గా సేవ్ అయి ఉంటాయి. సో మనం ఎన్నిసార్లు డిస్కషన్ పెడితే అన్నిసార్లు మనకి మైండ్ లో ఉంటుందండి. ఓకే, సో మిస్టర్ మహేష్ అనేవాడు మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి క్యాపిటల్. సో నెక్స్ట్ పాయింట్, ల్యాండ్ పర్చేస్డ్ అండి. సో ల్యాండ్, సో కంపెనీకి ల్యాండ్ ఏమవుతుంది? ఫిక్స్డ్ అసెట్స్ కదా. సో
సో నెక్స్ట్ పాయింట్ చూడండి, స్కూటర్ పర్చేస్డ్ అండి. సో జనరల్ గా మన కంపెనీస్ లో ఎంప్లాయీస్ ఉంటారు. సో కంపెనీ పర్పస్ కోసం ఒక స్కూటర్ కొంటున్నాం. సో స్కూటర్ ఏమవుతుంది, ఫిక్స్డ్ అసెటే కదా. సో నెక్స్ట్ పాయింట్, ల్యాండ్ వాజ్ సోల్డ్. సో ఇందాక సెకండ్ పాయింట్ లోనేమో మనం ల్యాండ్ కొన్నాం, ఇప్పుడు ఫోర్త్ పాయింట్ లో ఏమంటున్నాడు, ల్యాండ్ ని అమ్మేసాం అంటున్నాడు. సో ల్యాండ్ ని అమ్మేసాం, ఇప్పుడు ఇక్కడ లెడ్జర్ క్రియేట్ చేస్తారా. సో లెడ్జర్స్ ఏమైనా అవసరం అవుతాయా మనం ల్యాండ్ వాజ్ సోల్డ్ అంటే. సో ఇక్కడ లెడ్జర్స్ అవసరం లేదండి. సో ఎందుకనంటే ఆల్రెడీ ల్యాండ్ కి సంబంధించి మనం లెడ్జర్ క్రియేట్ చేసాం కదా. సో నెక్స్ట్ వన్, క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. సో ఎస్బీఐ, సో ఎస్బీఐ లెడ్జర్ అవుతుందండి. సో ప్రాబ్లంలో ఏ బ్యాంక్ అయినా ఇవ్వనేనండి. సో ప్రాబ్లంలో ఏ బ్యాంక్ ఇచ్చినా కూడా, ఇండివిజువల్ బ్యాంక్ ఇచ్చినా లేదు అంటే మల్టిపుల్ బ్యాంక్స్ ఇచ్చినా మనకి ఒకటే అకౌంటింగ్ గ్రూప్, బ్యాంక్ అకౌంట్స్. సో నెక్స్ట్ పాయింట్, సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్. సో కంప్యూటర్ ని బ్యాంక్ ద్వారా కొంటున్నామండి. సో ఇక్కడ లెడ్జర్స్ వస్తాయా, వస్తే ఎన్ని లెడ్జర్స్ వస్తాయి, 1 లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలా లేకపోతే 2 లెడ్జర్లు క్రియేట్ చేసుకోవాలా. కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్, ఓన్లీ 1, ఒక లెడ్జరే క్రియేట్ చేస్తాము. ఆ ఒక లెడ్జర్ కూడా ఏంటి అంటే కంప్యూటర్. సో కంప్యూటర్ ఏమవుతుందండి మన కంపెనీకి, కంప్యూటర్ అనేది మన కంపెనీకి ఫిక్స్డ్ అసెట్స్. సో నెక్స్ట్ పాయింట్, సో స్కూటర్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్. సో ఇందాక మనం స్కూటర్ కొన్నాం కదా, ఇప్పుడు తిరిగి స్కూటర్ అమ్మేస్తాం అంటున్నారు త్రూ బ్యాంక్ ద్వారా. కానీ అమ్మాం, కానీ అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి చెక్ ఇస్తున్నారండి. స్కూటర్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్. సో ఈ ట్రాన్సాక్షన్ లో చెప్పండి ఎన్ని లెడ్జర్స్ క్రియేట్ చేయాలి, ఒక లెడ్జర్ క్రియేట్ చేయాలా, 2 లెడ్జర్స్ క్రియేట్ చేయాలా, లేకపోతే అసలు లెడ్జర్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదా. సో స్కూటర్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్, ఇక్కడ లెడ్జర్స్ ఏం క్రియేట్ చేయమండి. సో ఎందుకనంటే స్కూటర్ సంబంధించి ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేసాం, అదేవిధంగా బ్యాంక్ కి సంబంధించి కూడా మనం ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ 0. సో నెక్స్ట్ వన్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో ఈ ట్రాన్సాక్షన్స్ కూడా లెడ్జర్స్ క్రియేట్ చేయాలా. సో 8th పాయింట్, సో 8th పాయింట్ కూడా లెడ్జర్స్ అవసరం లేదండి. సో ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, సో బ్యాంక్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసాం. సో క్యాష్ ప్రీ డిఫైన్ లెడ్జర్ కాబట్టి మనం క్రియేట్ చేయక్కర్లేదు, ఆల్రెడీ క్రియేట్ అయ్యే ఉంటుందండి. ఓకేనా. సో 8th పాయింట్ కూడా మనకి లెడ్జర్ రాదు. సో 9th పాయింట్ చూడండి, సో రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్. సో రెంట్ అనేది మనం ఆఫీస్ పర్పస్ కోసం పే చేస్తున్నాం కానీ చెక్ ఇస్తున్నాం అంటున్నారండి. ఇప్పుడు ఎన్ని లెడ్జర్స్ అవుతాయి, ఇక్కడ 2 లెడ్జర్స్ క్రియేట్ చేయాలా, ఒక లెడ్జర్ క్రియేట్ చేస్తే సరిపోతుందా లేకపోతే 0నా. రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్, ఓన్లీ 1. ఎందుకనంటే సో బ్యాంక్ కి సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం
క్రియేట్ చేసిన లెడ్జర్ ఏంటి, చేయవలసిన లెడ్జర్ రెంట్ పెయిడ్. సో రెంట్ పెయిడ్ ఏమవుతుందండి, ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెంట్ పే చేస్తున్నాం. సో పే చేస్తున్నాం అంటే ఇక్కడ అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆప్షన్ ఏ ఆర్ ఆప్షన్ బి, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఎస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఎందుకనంటే ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నాం కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్, ఇప్పుడు ఏమవుతుందండి అదే అకౌంటింగ్ గ్రూప్, ఒకవేళ మనకి ప్రాబ్లంలో ఇలాంటి ట్రాన్సాక్షన్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది, ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్, అప్పుడు అది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుందా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుందా అంటే అప్పుడు మనం ఆప్షన్ ఏ పెడతాం. ఓకేనా, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో అలా కాకుండా వాడి ప్రాబ్లంలో ఏమి మెన్షన్ చేయకుండా ఓన్లీ రెంట్ పెయిడ్ అని మాత్రమే చెప్తే ఆటోమేటిక్గా అది ఆఫీస్ రెంట్ అవుతుంది. మనకి గ్రూప్ వచ్చేసరికి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్, సో హోటల్ ఎక్స్పెన్సెస్ త్రూ బ్యాంక్ అంటున్నాడండి. సో హోటల్ ఎక్స్పెన్సెస్, సో ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, రెస్టారెంట్కి సంబంధించి ఒక మనం ఫుడ్ కానీ ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు దానికి ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. ఓకేనా, సో హోటల్ ఎక్స్పెన్సెస్ త్రూ బ్యాంక్ మనం పే చేస్తున్నామండి ఇక్కడ. సో హోటల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏమవుతుంది, ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్ అన్నారు అంటే మీకు ప్రాబ్లంలో ట్రాన్సాక్షన్ ముందు ఫ్యాక్టరీ అని ఎప్పుడైతే మెన్షన్ చేస్తారో అప్పుడు మాత్రం మీరు ఆలోచించాలండి. సో లేదు అంటే డైరెక్ట్ గా కూడా హోటల్ ఎక్స్పెన్సెస్ అంటే రిలేటెడ్ టు ద ఆఫీస్. ఓకే, సో హోటల్ ఎక్స్పెన్సెస్. సో ఏమని చెప్పుకున్నామండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఆల్రెడీ అకౌంటింగ్ గ్రూప్ ఉంది కూడా నేను ఇక్కడ సేవ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ పేపర్ బిల్ పెయిడ్ అండి. పేపర్ బిల్ పెయిడ్, సో జనరల్ గా మనకి ఆఫీస్ అన్నాక పేపర్ వర్క్ ఉంటుంది కదండి, సో ఆ పేపర్ కి సంబంధించి మనం బిల్ పే చేస్తున్నాం అంటున్నాడు. సో పేపర్ బిల్ పెయిడ్ ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్, సో స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అండి. సో స్టేషనరీ ఎక్స్పెన్సెస్, సో స్టేషనరీ ఎక్స్పెన్సెస్ కూడా మనకు ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి స్టేషనరీ ఎక్స్పెన్సెస్ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండి. సో నెక్స్ట్ వన్, పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్. సో పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ 13th పాయింట్. సో పవర్ బిల్ అనేది పే చేస్తున్నాం, త్రూ చెక్ ఇస్తున్నాం. సో దీనికి మనం లెడ్జర్ క్రియేట్ చేయాలా అవసరం లేదా, పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్. ఎస్ చేయాలి, పవర్ బిల్ కి సంబంధించి ఇంతవరకు లెడ్జర్ రాలేదు కదండి. సో పవర్ బిల్ పెయిడ్ ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అండి. సో జనరల్ గా మనం క్యాష్ బయట ఇచ్చి ఉంటామండి, బయట జనరల్ గా ఎవరో ఒకరికి ఇస్తూ ఉంటాం కదా. సో వాళ్ళ దగ్గర నుంచి ఏంటి, ఒరిజినల్ అమౌంట్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అంటున్నాడు. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్, సో ఇంట్రెస్ట్ మనకు వస్తుంది కాబట్టి ఏం చేస్తారు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసా ఇండైరెక్ట్ ఇన్కమా.
సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ మనకు వస్తుంది కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అండి. సో ఇందాక 14th పాయింట్లోనేమో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పాడు. సో 15th పాయింట్లో కూడా ఏమంటున్నాడు, ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ నుంచి వస్తుంది అంటున్నాడు. సో మనకి ఎలా వచ్చినా కూడా ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఇన్కమే అవుతుంది. సో ఇంట్రెస్ట్కి సంబంధించి ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేశాం కాబట్టి ఇక్కడ మనం లెడ్జర్ క్రియేట్ చేయాలా అవసరం లేదా? ఎస్, మన ప్రాబ్లంలో చెప్పుకున్నాం కదండి, ఎప్పుడైనా సరే పాయింట్లో ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్ గురించి అడిగితే వాటికి సంబంధించి మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఒకటి కాకుండా ఇంకా ఎక్కువ సార్లు వాడి ప్రాబ్లంలో అడిగినా కూడా సో మనం ఒకటే లెడ్జర్లో క్రియేట్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకి లెడ్జర్స్ అనేవి మళ్ళీ నెక్స్ట్ టైం క్రియేట్ చేసిన అవసరం ఉండదు. ఓకే, దేర్ ఈస్ నో నీడ్ టు అగైన్ క్రియేటెడ్ లెడ్జర్. సో 15th పాయింట్ కూడా మనకి పాయింట్ రాదు. సో 16th పాయింట్ చూడండి. సో కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. సో కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ లెడ్జర్ వస్తుందా? వస్తే ఎన్ని లెడ్జర్స్ క్రియేట్ చేయాలి? 1 2 0? ఎస్ 1. సో ఒకటి ఏంటంటే కమిషన్ రిసీవ్డ్. సేమ్ అవుతుందండి, కమిషన్ రిసీవ్డ్ మనకు వస్తుంది కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో 17th పాయింట్. 16th పాయింట్ ఏమంటున్నాడు, కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. 17th పాయింట్ చూడండి, కమిషన్ రిసీవ్డ్. సో కమిషన్ రిసీవ్డ్ అంటున్నాడు కదా, అగైన్ ఇక్కడ మనం లెడ్జర్ క్రియేట్ చేయాలా? సో ఇక్కడ లెడ్జర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ కమిషన్ సంబంధించి మనం లెడ్జర్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో డొనేషన్ రిసీవ్డ్. సో డొనేషన్ మనకు వస్తుంది. సో డొనేషన్ రిసీవ్డ్. సో డొనేషన్ రిసీవ్డ్ కాబట్టి ఏమవుతుందండి, ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నెక్స్ట్ పాయింట్ అగైన్ మళ్ళీ 19th పాయింట్, డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. సో ఎలాగైనా రానియండి, అది క్యాష్ ద్వారా వచ్చినా బ్యాంక్ ద్వారా వచ్చినా మనం లెడ్జర్ అయితే ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ మళ్ళీ సపరేట్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో 19th పాయింట్ కూడా మనకి లెడ్జర్ రాదు. సో 20 పాయింట్ చూడండి. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఇక్కడ లెడ్జర్స్ క్రియేట్ చేస్తామా? సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో ఇక్కడ కూడా అవసరం లేదు, ఎందుకంటే బ్యాంక్ కి సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేసాం. క్యాష్ అనేది ప్రీడిఫైన్ లెడ్జర్ కాబట్టి మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ 21. సో పెట్టి ఎక్స్పెన్సెస్ అండి. సో తెలుగులో చెప్పాలి అంటే చిల్లర ఖర్చులు. సో చిల్లర ఖర్చులు అంటే 50 రూపాయలైనా 60 రూపాయలైనా సరే ఖర్చులే కదండి. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ కూడా మనం కంపల్సరీగా అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సింది. పెట్టి ఎక్స్పెన్సెస్. సో పెట్టి ఎక్స్పెన్సెస్ ఏమవుతుందండి, ఎక్స్పెన్సెస్ మనం పే చేస్తున్నాం కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ పాయింట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. 22 పాయింట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో ఇక్కడ లెడ్జర్స్ అవసరం లేదు. సో నెక్స్ట్ వన్ పెట్టి ఇన్కమ్ అండి. సో పెట్టి ఇన్కమ్ సంబంధించి ఇంతవరకు లెడ్జర్ క్రియేట్ చేయలేదు కదా. సో పెట్టి ఇన్కమ్ మనకు వస్తుంది కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్.
సో నెక్స్ట్ వన్, సో డొనేషన్ రిసీవ్డ్ అండి. సో డొనేషన్ రిసీవ్డ్ ఆల్రెడీ మనం లెడ్జర్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్. సో 25th పాయింట్ కూడా మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాలా? క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్. సో ఇక్కడ కూడా మనకి లెడ్జెస్ అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాబ్లం రిలేటెడ్ అన్ని లెడ్జెస్ కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు చెప్పండి, సో మనం క్రియేట్ చేసిన లెడ్జెస్ మనం చెక్ చేసుకోవాలి అంటే ఆప్షన్ ఏంటండి? ఆల్టర్లో లెడ్జర్. చూడండి ఇవే కదా మనం క్రియేట్ చేసిన లెడ్జెస్. సో మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ అవే కదండి. ఓకేనా? సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ ఎన్ని అయినా సరే మనకి కొత్తగా కనిపించేవి రెండే. సో చూడండి టాప్ లో ఫస్ట్ క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఈ రెండు కూడా చెప్పుకున్నాం కదండి. సో ఈ రెండింటిని మనం స్పెషల్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతి ప్రాబ్లంలో కూడా వస్తూనే ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి? కంపెనీ క్రియేట్ చేసాం, లెడ్జర్స్ పోస్ట్ చేసుకున్నాం. ఫైనల్ స్టెప్ వోచరింగ్. ఎస్, సో వోచరింగ్ లో ఫస్ట్ స్టెప్ చూడండి. మిస్టర్ మహేష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2,50,000 అంటున్నాడు. సో ఏమవుతుంది ఇది? రిసిప్టా పేమెంటా? ఎస్, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా మనకి అది రిసిప్ట్ అండి. సో F6. సో క్యాష్ టు ఎవరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు ఇక్కడ? ఇన్వెస్టర్ నేమ్ ఏంటి? మిస్టర్ మహేష్. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు? 2,50,000. సో వాల్యూ అంతే కదా, 2,50,000. సో ఇందాక మనకి ప్రాబ్లం చెప్పేటప్పుడు స్టార్టింగ్ మనం వోచర్ ఎంట్రీ చేసినప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చిందండి టాలీ సాఫ్ట్వేర్ లో. ఇక్కడ మీకు రైట్ సైడ్ సో అకౌంటింగ్ పీరియడ్ మార్చమని చెప్పని. సో ఇప్పుడు ఆ ఎర్రర్ రాలేదు చూసారా? సో ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ టైం టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి ఫస్ట్ ప్రాబ్లం మనం క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మనకి అకౌంటింగ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ది సెలెక్ట్ అయి ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఆల్ట్ ప్లస్ F2 అని షార్ట్ కట్ కి యూజ్ చేసుకొని, సో అకౌంటింగ్ పీరియడ్ ప్రెసెంట్ రన్నింగ్ ఇయర్ ఏంటి? 2020 and 21. ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్ గా మనం వచ్చి సేవ్ చేస్తున్నాం, అంతే కదా? సో నెక్స్ట్ పాయింట్, ల్యాండ్ పర్చేస్డ్. సెకండ్ పాయింట్, సో ల్యాండ్ అనేది కొంటున్నామండి ఇక్కడ. సో జనరల్ గా ల్యాండ్ అనేది కొంటుంటే ఏమవుతుంది? మన దగ్గర ఉన్న క్యాష్ పేమెంటా రిసిప్టా? పేమెంటా? సో షార్ట్ కట్ కి F5. సో కొంటున్నాం కాబట్టి క్యాష్ బయటికి వెళ్తుంది. సో దేని కొంటున్నాం మనం? ల్యాండ్. సో ల్యాండ్ వాల్యూ ఎంత చూడండి. సో ల్యాండ్ పర్చేస్డ్ 50,000 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, స్కూటర్ పర్చేస్డ్. సో స్కూటర్ కొంటున్నామండి.
సో ల్యాండ్ కొన్నా స్కూటర్ కొన్నా మనకి పేమెంటే కదా. సో క్యాష్ టు స్కూటర్. సో వాల్యూ ఎంత అంటున్నాడు, 15,000 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్, ల్యాండ్ వాజ్ సోల్డ్. సో ఇందాక సెకండ్ పాయింట్ లోనేమో ల్యాండ్ ని కొన్నాం, ఇప్పుడు ఏమంటున్నాడు, మన దగ్గర ఉన్న ల్యాండ్ ఏదైతే కొన్నామో అది తిరిగి అమ్మేస్తున్నాం అంటున్నాడు. ఓకే, సో తిరిగి అమ్మితే మనకి ఏమవుతుందండి, జనరల్ గా క్యాష్ మనకు వస్తుందా, లేకపోతే క్యాష్ మనం ఏమైనా ఇస్తున్నామా వాళ్ళ ల్యాండ్ అమ్మినందుకు? సో ల్యాండ్ వాజ్ సోల్డ్ అంటే మనకి క్యాష్ వస్తుంది కాబట్టి రిసిప్ట్. సో క్యాష్ టు ల్యాండ్. సో ఎంత పెట్టి అమ్మాను చూడండి, ల్యాండ్ వాజ్ సోల్డ్. సో 1,70,000. సో నెక్స్ట్ వన్, క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. సో ఫిఫ్త్ పాయింట్ చూడండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. సో ఈ పాయింట్ ఏ వచ్చలో రికార్డ్ చేస్తారు, పేమెంటా, రిసిప్టా, కాంట్రానా? 3 ఆప్షన్స్ అండి, పేమెంటా, రిసిప్టా, కాంట్రానా? ఎస్, అందరూ కూడా కాంట్రా టైప్ చేశారు కదా, కరెక్ట్. సో చెప్పుకున్నాం కదండి, కాంట్రా అంటే 2 ట్రాన్సాక్షన్స్. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ కానీ, క్యాష్ విత్డ్రా ఇంటూ ద బ్యాంక్ కానీ. సో మీకు ఫ్యూచర్ లో ఇంకో పాయింట్ కూడా వస్తుందండి. సో మనం ఫర్దర్ గా చెప్పిన ప్రాబ్లమ్స్ లో ఇంకో పాయింట్ ఉంది. సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. సో అంటే ఒక బ్యాంక్ లో మెయింటైన్ చేసుకున్న దాన్ని ఇంకో బ్యాంక్ మూవ్ చేస్తూ ఉంటాం కదా జనరల్ గా. సో అట్లాంటి ట్రాన్సాక్షన్స్ కూడా కాంట్రా ఎంట్రీలోకి వస్తాయి. ఓకే, సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. సో షార్ట్ కట్ కి F4. ఇక్కడ ఏం చేస్తున్నాం, డిపాజిట్ చేస్తున్నాం. సో డిపాజిట్ చేస్తున్నాం అంటే ఎస్బీఐ టు క్యాష్. సో ఎంత డిపాజిట్ చేస్తున్నారని చూడండి, 70,000 అండి. సో 70,000. సో డిపాజిట్ చేసినప్పుడు మనకి డినామినేషన్ అడిగిద్దని చెప్పాను కదా, చూడండి. సో 70,000 వాల్యూస్. సో 70,000 మనకి వాల్యూ రావాలి అంటే 2,000 నోట్స్ ఎన్ని తీసుకుంటే సరిపోతుంది, 35. ఓకే, సో నెక్స్ట్ వన్, 6th పాయింట్ చూడండి. సో కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్. సో కంప్యూటర్ అనేది కొన్నారు, జనరల్ గా కొన్నప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ క్యాష్ ఇవ్వలేదండి, చెక్ ఇస్తున్నాం. సో చెక్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇది మనకి పేమెంటా, రిసిప్టా? క్యాష్ డిపాజిట్ ఇంటూ ద బ్యాంక్. సో అందరూ పేమెంట్ అని టైప్ చేశారు, ఒక్కడు మాత్రమే నితీష్ గారు అనుకుంటా, నితీష్ మాన్యువల్ గారు. సో వారు మాత్రమే జోనల్ ఎంట్రీస్ అంటున్నారు. సో జోనల్ కాదండి, పేమెంటే. సో జోనల్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది, సో ఎప్పుడైనా సరే మనం పెట్టిన వాల్యూ, ఒక వాల్యూ అనేది తగ్గుతున్నప్పుడు, అంటే ఎసెట్ వాల్యూ అనేది డిక్రీజ్ అయినప్పుడు మాత్రమే మనం బేర్ చేస్తున్నాం కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి జోనల్ ఎంట్రీస్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, కంప్యూటర్ పర్చేస్డ్ త్రూ బ్యాంక్ ఏమవుతుంది, ఇది పేమెంట్ కదా. సో ఎస్బీఐ టు కంప్యూటర్. సో వాల్యూ ఎంత, 5,000 రూపీస్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, నెక్స్ట్ పాయింట్. సో స్కూటర్ వాజ్ సోల్డ్ త్రూ బ్యాంక్. సో మన దగ్గర ఒక స్కూటర్ పర్చేస్ చేసాం కదా, తిరిగి ఆ స్కూటర్ని అమ్మేస్తున్నామండి. సో అమ్మేసిన కానీ ఏంటంటే మనకి క్యాష్ వస్తుందా అంటే క్యాష్ రావట్లేదు. సో చెక్ ఇస్తున్నా అంటున్నారు. సో ఇప్పుడు ఇది ఏ వోచర్ అవుతుంది, పేమెంట్ వోచరా, రిసిప్ట్ వోచరా?
సో రిసిప్ట్ లో కూడా ఏంటి మనకి క్యాష్ వస్తుందంటే క్యాష్ రావట్లేదండి. సో బ్యాంక్ ద్వారా వస్తుంది కాబట్టి సో ఎస్బీఐ టు స్కూటర్. సో వాల్యూ ఎంత చూడండి, 20,000. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్, సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో మనం ఏదైతే డిపాజిట్ చేసినామో తిరిగి మనం డిపాజిట్ చేసిన మనీని మనం తిరిగి తెచ్చుకుంటున్నామండి. సో పేమెంట్ వచ్చరా, రిసిప్టా, కాంట్రానా? ఎస్, కాంట్రా. సో డిపాజిట్ చేసినా విత్డ్రాల్ చేసినా కూడా చెప్పుకున్నాం అదే కదా కాంట్రా అని. సో ఇక్కడ మనకి టాలీ షార్ట్ కట్ కి ఏ వచ్చే డిస్ప్లే అవుతుంది, రిసిప్ట్. సో నేను ఎప్పుడైతే కాంట్రాక్ట్ సంబంధించి షార్ట్ కట్ కి F4. సో F4 ఎప్పుడైతే ప్రెస్ చేసాను చూడండి, ఆటోమేటిక్ గా టాలీ సాఫ్ట్వేర్ అనేది కాంట్రా వోచర్ ఎంటర్ అయ్యాం, యాక్టివ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటున్నాడు. అంటే మనం ఏదైతే డిపాజిట్ చేసామో క్యాష్ తిరిగి మనమే తెచ్చుకుంటున్నాం అంటున్నాడు. సో మన దగ్గరికి వస్తుంది కాబట్టి క్యాష్ టు ఎస్బీఐ. సో వాల్యూ ఎంత చూడండి, 10,000 రూపీస్. సో నెక్స్ట్ వన్, రెంట్ పేడ్ త్రూ బ్యాంక్. సో జనరల్ గా రెంట్ అనేది పే చేస్తున్నాం, కాకపోతే పే చేసినప్పుడు క్యాష్ ఇవ్వట్లేదండి, సో చెక్ ఇస్తున్నాం అంటున్నారు. సో అది మనకి క్యాష్ ఇచ్చినా చెక్ ఇచ్చినా మనం ఏం చేస్తాం, వోచర్ అనేది రెంట్ పెయిడ్ అంటే. సో పేమెంట్ వచ్చరా, రిసిప్ట్ వచ్చరా? సో మనకి ట్రాన్సాక్షన్ ఎలాగైనా అవనీనండి, అంటే త్రూ క్యాష్ ద్వారా పే చేసినా త్రూ చెక్ ఇచ్చినా. సో మన దగ్గర నుంచి ఏమైంది, సో కన్సర్న్ క్యాష్ కానీ చెక్ కానీ బయటికి వెళ్ళింది కదా. సో బయటికి వెళ్ళింది అంటే మనకి పేమెంట్. సో పేమెంట్ కి షార్ట్ కట్ కి ఏంటి టాలీలో, F5. సో క్యాష్ టు రెంట్ పెయిడ్. సో ఎంత పే చేస్తున్నాం రెంట్ చూడండి ఇక్కడ, రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్ 1200. సో రెంట్ పెయిడ్ త్రూ బ్యాంక్ కదా, సారీ ఎస్బీఐ టు రెంట్ పెయిడ్. సో వాల్యూ ఎంత అండి, 1200. సో నెక్స్ట్ వన్, సో హోటల్ ఎక్స్పెన్సెస్ త్రూ బ్యాంక్. సో హోటల్ ఎక్స్పెన్సెస్ పే చేస్తున్నాం, త్రూ బ్యాంక్ ద్వారా పే చేస్తాం అంటున్నాడు. సో ఎలా పే చేసినా మనకి ఫైనల్ అవుట్పుట్ ఏంటి, పే చేస్తున్నాం కదా. సో దేని ద్వారా, ఎస్బీఐ. సో ఎస్బీఐ అకౌంట్ డేటా టు హోటల్ ఎక్స్పెన్సెస్. సో ఎంత అంటున్నాడు, హోటల్ ఎక్స్పెన్సెస్ 600 రూపీస్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి, 11th పాయింట్. సో పేపర్ బిల్ పెయిడ్ అండి. సో పేపర్ బిల్ పే చేస్తున్నారు అంటున్నాడు. సో పేమెంట్ క్యాష్ అకౌంట్ డేటా టు పేపర్ బిల్ పెయిడ్. సో ఇక్కడ నేను క్యాష్ అకౌంట్ అని ఎందుకు పెట్టాను చెప్పండి. సో పేపర్ బిల్ పెయిడ్, నేను క్యాష్ అని ఎందుకు టైప్ చేశాను ఇక్కడ, సో ఎందుకంటే మనకి ట్రాన్సాక్షన్ డైరెక్ట్ గా అడిగాడు కాబట్టి, ఓన్లీ పేపర్ బిల్ పెయిడ్ అని. సో పేపర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ అని అడిగాడా, లేదు కదా. సో అలాంటి ఆప్షన్ మనం అడిగినప్పుడు మాత్రమే మన టాలీ సాఫ్ట్వేర్ లో బ్యాంక్ అని ఎంటర్ చేసుకుంటామండి, లేదు అంటే రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనకి క్యాషే. ఓకే, సో పేపర్ బిల్ పెయిడ్ అంటున్నాడు కాబట్టి క్యాష్ అకౌంట్ డాట్ టు పేపర్ బిల్ పెయిడ్. సో వాల్యూ ఎంత అంటున్నారు చూడండి ఇక్కడ, 120 రూపీస్. సో నెక్స్ట్ వన్, స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అండి. సో స్టేషనరీ ఎక్స్పెన్సెస్ కూడా మనకి పేమెంటే. సో క్యాష్ టు స్టేషనరీ. సో వాల్యూ ఎంత అంటున్నాడు, స్టేషనరీ ఎక్స్పెన్సెస్ 60 రూపీస్. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్. సో మనకి ప్రతి నెల కూడా పవర్ బిల్ వస్తుంది కదండి ఆఫీస్ మెయింటైన్ చేస్తే. సో మెయింటైన్ చేసినప్పుడు పవర్ బిల్ వచ్చింది, పవర్ బిల్ పే చేస్తున్నాం,
కానీ ఇక్కడ మనం క్యాష్ ఇవ్వట్లేదు. సో పేమెంట్ జరుగుతుంది కానీ క్యాష్ పేమెంట్ కాదండి. సో చెక్ ద్వారా పే చేస్తున్నాం కాబట్టి SBI టు పవర్ బిల్ పెయిడ్. సో వాల్యూ ఎంత పవర్ బిల్ పెయిడ్? 260 రూపీస్. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి, 14th పాయింట్. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో బయట నుంచి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అంటున్నారు. సో జనరల్ గా మనకి బయట నుంచి ఇన్కమ్ వస్తుందంటే ఏం చేస్తున్నాం? వోచరు పేమెంటా రిసిప్టా? సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ రిసిప్ట్ కదా. సో రిసిప్ట్ కి షార్ట్ కట్ కి F6. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అని అంటున్నాడు అండి ప్రాబ్లంలో. సో ఏమీ లేదు కదా. సో డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటున్నాడు. సో క్యాష్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో వాల్యూ చూడండి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 1000 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. సో 14th పాయింట్ కి 15th పాయింట్ కి తేడా ఏంటంటే చెప్పండి. సో రెండు ఇంట్రెస్ట్ రిసీవ్డ్లే. ఓకేనా? సో రెండు మనకు వచ్చే ఇంట్రెస్ట్లే అండి. కాకపోతే 14th పాయింట్ లోనేమో క్యాష్, 15th పాయింట్ లో ఏమంటున్నాడు? అదే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. సో డిఫరెన్స్ ఉంది కదా. ఇందాకేమో క్యాష్ ద్వారా మనకి రిసీవ్ అయింది, ఇప్పుడేమో త్రూ చెక్ ఇస్తున్నాడు. ఓకేనా? మెన్షన్ ద బ్యాంక్. సో మనకి ఎలా వచ్చినా కూడా అది రిసిప్ట్ అవుతుందండి. ఓకే, కాకపోతే ఇక్కడ బ్యాంక్ నేమ్ అడిగాడు కాబట్టి SBI టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో వాల్యూ ఎంత చూడండి, 3000 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్, కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. సో కమిషన్ అనేది జనరల్ గా మనకి రిసీవ్ అవుతుంది. సో త్రూ బ్యాంక్ ద్వారా రిసీవ్ అవుతుంది అంటున్నాడు. సో SBI టు కమిషన్ రిసీవ్డ్. సో వాల్యూ ఎంత అంటే 2000 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్, సో కమిషన్ రిసీవ్డ్, అగైన్ కమిషన్ రిసీవ్డ్ చూడండి ఇక్కడ. సో 16th పాయింట్ అండ్ 17th పాయింట్. సో 16th పాయింట్ ఏమో కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు. సో 17th పాయింట్ చూడండి, ఓన్లీ కమిషన్ రిసీవ్డ్. అంటే ఇక్కడ రిసిప్ట్ లో మనకి ఏం వస్తుందండి? కమిషన్ వస్తుంది. దేని ద్వారా వస్తుంది? ఓన్లీ క్యాష్. సో ఎందుకనంటే మనకి బ్యాంక్ ద్వారా అని చెప్పలేదు కదా. సో ఇందాక పాయింట్ లో మనకి బ్యాంక్ ద్వారా అంటున్నాడు కాబట్టి బ్యాంక్ ని ఎంటర్ చేసుకున్నామండి. సో ఈ పాయింట్ లో ఏమంటున్నాడు వాడు? ఓన్లీ కమిషన్ రిసీవ్డ్ అన్ని మాత్రమే ఇచ్చాడు కాబట్టి అది కమిషన్ రిసీవ్డ్ త్రూ క్యాష్. ఓకే, సో క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్. సో వాల్యూ ఎంత చూడండి, 1000 రూపీస్ కదా. 1000 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్, డొనేషన్ రిసీవ్డ్ అండి. సో డొనేషన్ రిసీవ్డ్. సో క్యాష్ టు డొనేషన్ రిసీవ్డ్. సో ఎందుకనంటే డైరెక్ట్ గానే ఇచ్చాడు కదా డొనేషన్ రిసీవ్డ్ అని. సో డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ కానీ లేదంటే డొనేషన్ రిసీవ్డ్ త్రూ పార్టీ నేమ్ కానీ ఏం ఇవ్వలేదు కదా. ఓన్లీ డొనేషన్ రిసీవ్డ్ ఇచ్చాడు కాబట్టి క్యాష్ టు డొనేషన్ రిసీవ్డ్. సో వాల్యూ ఎంత అండి ఇక్కడ? డొనేషన్ రిసీవ్డ్ 2000 రూపీస్. సో నెక్స్ట్ వన్, డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అండి. సో దీనికి ఎంట్రీ చెప్పండి. సో 18th పాయింట్ కి 19th పాయింట్ కి డిఫరెన్స్. సో 18th పాయింట్ లోనేమో ఓన్లీ డొనేషన్ రిసీవ్డ్ ఉంది కాబట్టి క్యాష్ టు డొనేషన్ అని రాసాం. 19th పాయింట్ చెప్పండి, డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అంటే ఓన్లీ క్యాష్ ప్లేస్ లో మనం బ్యాంక్ అని మెన్షన్ చేసుకోవాలి. ఓకే, సో SBI టు డొనేషన్ రిసీవ్డ్. సో వాల్యూ ఎంత అండి? 4000 రూపీస్. సో నెక్స్ట్ వన్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో బ్యాంక్ నుంచి క్యాష్ విత్డ్రా చేస్తున్నాం అంటున్నాడు. మనం ఏదైతే డిపాజిట్ చేసామో ఆ మనీని తిరిగి తెచ్చుకుంటున్నాం అంటున్నాడు.
సో రిసిప్ట్ వచ్చరా కాంట్రా వచ్చరా, 2 ఆప్షన్స్. ఏ వోచర్ లో పోస్ట్ చేస్తాం దీన్ని, ఈ ట్రాన్సాక్షన్ ని? రిసిప్ట్ వోచర్ లో పోస్ట్ చేస్తారా, కాంట్రా ఎంట్రీలో పోస్ట్ చేస్తారా? ఎస్, ఎందుకనంటే చెప్పాం కదా, సో క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు కానీ క్యాష్ విత్డ్రాల్ చేసినప్పుడు కానీ ఈ 2 ట్రాన్సాక్షన్స్ కూడా మనకి కాంట్రా. సో కాంట్రాక్ట్ షార్ట్ కట్ కి ఏంటండి టాలీ సాఫ్ట్వేర్ లో F4. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఏమంటున్నాడు చూడండి. సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంక్ దగ్గర నుంచి మనం ఏదైతే డిపాజిట్ చేసామో ఆ మనీని తిరిగి తెచ్చుకుంటున్నాం అన్నాడు. సో తిరిగి తెచ్చుకుంటున్నప్పుడు మనకి క్యాష్ వస్తుంది కదా, సో క్యాష్ టు SBI. సో వాల్యూ ఎంత అంటున్నారు చూడండి, 4000 రూపీస్. సో నెక్స్ట్ వన్ పెట్టి ఎక్స్పెన్సెస్ అండి. సో ఎక్స్పెన్సెస్ అంటేనే మీకు దాంట్లోనే పాయింట్ ఉంది. సో పెట్టి ఎక్స్పెన్సెస్ అంటే మనం పే చేసిన ఎక్స్పెన్సెస్. సో ఏమవుతుందండి ఈ వోచరు, పేమెంట్ వోచరా, రిసిప్ట్ వోచరా, పేమెంటా రిసిప్టా? ఎస్, పేమెంట్. సో పేమెంట్ కాబట్టి షార్ట్ కట్ కి ఏంటండి FI. ఓన్లీ పెట్టి ఎక్స్పెన్సెస్ అంటున్నాడు కాబట్టి డైరెక్ట్ గా క్యాష్ టు పెట్టి ఎక్స్పెన్సెస్. సో వాల్యూ చూడండి, పెట్టి ఎక్స్పెన్సెస్ వాల్యూ ఎంత, సో 350 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, సో క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో బ్యాంక్ దగ్గర నుంచి మనం మనీని తెచ్చుకున్నామండి, ఏదైతే డిపాజిట్ చేసామో మనీని తిరిగి తెచ్చుకున్నాం. సో కాంట్రా కదా, సో కాంట్రా షార్ట్ కట్ కి F4. సో క్యాష్ మనకు వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా టు SBI. సో వాల్యూ ఎంత అండి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 5000 రూపీస్. సో నెక్స్ట్ పాయింట్ పెట్టి ఇన్కమ్ అండి. సో పెట్టి ఇన్కమ్ అంటే జనరల్ గా మనకి వచ్చే ఇన్కమ్. సో బయట నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఇదేమవుతుంది వోచర్ మనకి, పేమెంట్ వోచరా రిసిప్ట్ వోచరా? పెట్టి ఇన్కమ్. ఎస్, రిసిప్ట్ కదా. ఓన్లీ పెట్టి ఇన్కమ్ అంటున్నాడు కాబట్టి డైరెక్ట్ గా సో క్యాష్ టు పెట్టి ఇన్కమ్. సో వాల్యూ ఎంత అండి పెట్టి ఇన్కమ్, 1200 రూపీస్. సో నెక్స్ట్ వన్ డొనేషన్ రిసీవ్డ్ అండి. సో డొనేషన్ కూడా రిసీవ్ అవుతుంది కాబట్టి అది కూడా మనకి రిసిప్టే. సో డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ ద్వారా నేను చెప్పట్లేదు కదా, సో డైరెక్ట్ గా క్యాష్. సో క్యాష్ టు డొనేషన్ రిసీవ్డ్. సో వాల్యూ ఎంత అంటున్నాడు, 5000 రూపీస్. సో నెక్స్ట్ వన్ క్యాష్ డిపాజిట్ ఇంటూ ద బ్యాంక్ అండి. సో ఫైనల్ పాయింట్, సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ద బ్యాంక్. సో మన దగ్గర క్యాష్ ఏమైతే ఉన్నాయో బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం. సో ఏ వోచర్ అండి ఇది, పేమెంటా, కాంట్రానా, రిసిప్టా? సో డిపాజిట్ చేసినా విత్డ్రాల్ చేసినా ఏంటండి కాంట్రా ఆపరేషన్స్ అనుకున్నాం కదా. సో మన టాపిక్కే అది కాబట్టి సో కాంట్రా. సో కాంట్రా షార్ట్ కట్ కి F4. సో ఇక్కడ ఏమంటున్నాడు, ట్రాన్సాక్షన్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు ద బ్యాంక్ అంటే ఏంటి, మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళి మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం. సో డిపాజిట్ చేస్తున్నాం అంటే మన దగ్గర ఉన్న క్యాష్ బయటకు వెళ్తుంది కదా, సో బ్యాంకుకి వెళ్తుంది కాబట్టి బ్యాంక్ వాళ్ళు డెబిట్ చేస్తారు. సో SBI టు క్యాష్. సో వాల్యూ ఎంత చూడండి ఫైనల్ గా 5000 రూపీస్. సో డిపాజిట్ చేసినప్పుడు మనకి అమౌంట్ అడుగుతుంది కదా, సో ఇప్పుడు డినామినేషన్ ఎలా వేస్తారు, 5000. సో 2000 ఒక 2 ఎంటర్ చేశాను. సో ఈక్వల్ అయిందా అమౌంట్ అంటే, ఇంకా 1000 ఉంది. సో 1000 ఉన్నప్పుడు 500 2 టైప్ చేయొచ్చుగా. సో ఇప్పుడు వాల్యూ చూడండి, సో మనం 5000 డిపాజిట్ చేస్తున్నాము.
సో 2000 నోట్స్ ఒక 2 డిపాజిట్ చేస్తున్నాము, 500 నోట్స్ ఒక 2 డిపాజిట్ చేస్తున్నాము. సో రెండు కలిపి టోటల్ వాల్యూ ఎంత అవుతుంది? 5000, అంతే కదా? సో 5000 రూపీస్. సో ప్రాబ్లంలో ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? 25 పాయింట్స్ ఇచ్చారు, ఇంకేమన్నా మనం పెండింగ్ ఉన్నాయా, మిస్ అయ్యామా లేకపోతే? సో మనం ప్రాబ్లం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, సో ప్రాబ్లం రిలేటెడ్ అన్ని పాయింట్స్ మనం కంప్లీట్ చేసామా, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? కంప్లీటా? ఓకే, సో అన్ని కంప్లీట్ చేసాము. త్రూ మనం ఏదైతే క్యాష్ ద్వారా డిపాజిట్ చేసాం, మళ్ళీ అగైన్ మనకు అవసరం వచ్చినప్పుడు బ్యాంక్ నుంచి తిరిగి తెచ్చుకున్నాం. ఓకేనా? పేమెంట్ చేసాం, రిసిప్ట్ అయినాయి. సో పేమెంట్ కూడా త్రూ బ్యాంక్ ద్వారా చేసాం, త్రూ క్యాష్ ద్వారా మనకి రిసిప్ట్లు వచ్చినాయి, త్రూ బ్యాంక్ ద్వారా మనకి కొన్ని రిసిప్ట్స్ వచ్చినాయి. అన్ని వచ్చినా కానీ మనకి ఫైనల్ గా కంపెనీకి ప్రాఫిటా లాసా వచ్చిందా చెక్ చేయాలి అంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ టోటల్ చూడండి. సో క్యాపిటల్ అకౌంట్ మనం 2,50,000 ఇన్వెస్ట్మెంట్ చేసాం కాబట్టి క్యాపిటల్ అకౌంట్ లయబిలిటీ. సో అదే విధంగా మనకి నెట్ ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటున్నాడు? 16,610 రూపీస్. చూడండి, సో 16,610 రూపీస్. సో ఓవరాల్ బ్యాలెన్స్ షీట్ ఎంత వచ్చింది అంటున్నాడు? టూ సైడ్స్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ 3,86,610. 3,86,610. అగైన్ మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చేసాం కదా. సో చేసిన తర్వాత మనకి క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే చేతిలో ఉన్న నగదు. సో ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేసినప్పటికీ మన దగ్గర ఉన్న లిక్విడ్ క్యాష్ అమౌంట్ ఎంత అంటున్నాడు? 3,08,670. సో 3,08,670. సో మన బ్యాంక్ ద్వారా కూడా కొన్ని ట్రాన్సాక్షన్స్ చేశాం కదా. సో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అంటున్నాడు చూడండి. ఎస్బీఐ 77,940 రూపీస్. సో 77,940 రూపీస్. ఓకే, సో ఈ ప్రాబ్లం గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో ఫస్ట్ ప్రాబ్లం అండ్ సెకండ్ ప్రాబ్లం కాంట్రా ఆపరేషన్స్. సో ఈ టాపిక్ రిలేటెడ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో నేను ఒక పాయింట్ అడుగుతాను, ఒక ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో మనకి నెట్ ప్రాఫిట్ వస్తే ఏ సైడ్ వస్తున్నామండి? మనకి బ్యాలెన్స్ షీట్ లో నెట్ ప్రాఫిట్ వస్తుంటే మనం ఏ సైడ్ పోస్ట్ చేస్తున్నాం? లయబిలిటీ సైడ్ లో పోస్ట్ చేస్తున్నాం. అంటే ఏంటి? మనకి బ్యాలెన్స్ షీట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్స్ ఉంటాయి కదా. సో 2 సైడ్స్ లో మనకి నెట్ ప్రాఫిట్ వస్తే లెఫ్ట్ సైడ్ అయినటువంటి లయబిలిటీ సైడ్ లో పోస్ట్ చేస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? నెట్ ప్రాఫిట్ ని మనం లయబిలిటీ సైడ్ ని ఎందుకు పోస్ట్ చేస్తున్నాం? సో జనరల్ గా మనకి ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయండి. ఓకే, సో మనకి నెట్ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? మన అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువ ఉన్నప్పుడు మనకి నెట్ ప్రాఫిట్ వస్తుంది, అంతేనా? మనకున్న అప్పుల కన్నా మన దగ్గర ఉన్న ఆస్తులు ఎక్కువ ఉన్నప్పుడే మనకి నెట్ ప్రాఫిట్ వస్తుంది కదా. సో ఇప్పుడు మనకి నెట్ ప్రాఫిట్ అంటే మనకి ఆస్తులు ఎక్కువ ఉన్నాయండి. సో ఆస్తులు ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఏవి తక్కువ ఉన్నాయి? లయబిలిటీస్ తక్కువ ఉన్నాయి. సో లయబిలిటీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ ఉన్న సైడ్ ని నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? సో అంటే క్యారింగ్ ఫార్వర్డ్ ఏంటి? ఈ 16,610 రూపీస్ అనేవి లయబిలిటీస్, అంటే మన దగ్గర ఉన్న అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మనం లయబిలిటీ సైడ్ ని పోస్ట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అదే మనకి నెట్ ప్రాఫిట్ కాకుండా నెట్ లాస్ వచ్చింది అనుకోండి, అంటే ఏంటి ఇక్కడ అర్థం? మనకి రైట్ సైడ్ ని కనబడుతుంది, అంటే అసెట్ సైడ్ ని పోస్ట్ చేస్తాం నెట్ లాస్ అనేది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనకున్న ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువ ఉన్నాయి, అంతేనా? సో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఏవైతే ఉంటున్నాయో అసెట్ సైడ్ ను మనం నెట్ లాస్ అని పోస్ట్ చేస్తున్నాం. ఓకేనా? క్లియరా ఈ రెండు పాయింట్స్ మీకు?
ఓకే, సో ఈరోజు చెప్పిన టాపిక్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి చాట్ బాక్స్ లో. సో లేదు అంటే ఎవరైనా మాట్లాడతారన్నా కూడా అన్మ్యూట్ చేస్తాను. సో ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో గుంటూరు డిస్టిక్ నుంచి మహితా గారు చెప్పండి. ఐ హావ్ డౌట్ సార్ అన్నారు, ఏంటి డౌట్? సో మహితా గారు డౌట్ రైజ్ చేయండి చాట్ బాక్స్ లో. బ్యాలెన్స్ దగ్గర వాల్యూ వేసుకున్నాం కదా, గుర్తుందా ఎవరికైనా? సో లాస్ట్ ప్రాబ్లం లో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసినప్పుడు, సో ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాము, కరూర్ వైశ్య బ్యాంక్. సో రెండు మల్టిపుల్ బ్యాంక్స్ ఓపెన్ చేసినప్పుడు మనం రెండింటికి సంబంధించి కూడా లెడ్జర్స్ లో లాస్ట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గర మనం పోస్ట్ చేసాం కదా వాల్యూ, అవునా? సో అలాంటి అప్పుడు మనం పోస్ట్ చేసినప్పుడు తిరిగి లెడ్జర్ మనం ఏదైతే బ్యాలెన్స్ చేసామో దానికి ఓచర్ క్రియేట్ చేసామా? సో జనరల్ గా ఓచర్స్ ఎందుకు క్రియేట్ చేస్తాము? మనం లెడ్జర్స్ లో ఓన్లీ ఆ లెడ్జర్ కి సంబంధించి అకౌంటింగ్ గ్రూప్స్ మాత్రమే పోస్ట్ చేసాం కాబట్టి, సో మనం ఓచరింగ్ లో వాల్యూస్ పోస్ట్ చేసుకుంటున్నాం. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ కి సంబంధించి మనం లెడ్జర్స్ లోనే వాల్యూ పోస్ట్ చేసినప్పుడు ఇంకా వాటితో మనకి ఓచర్ తో పని ఉందండి, అంతే కదా? మహితా గారు గుంటూరు డిస్టిక్